దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ చదవబడినటువంటి ధ్యానాంశాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేహాన్ని చంపు మనుష్యులకి మీరు భయపడకండి. స్పష్టమైన మాట. వీళ్ళు దేహాన్ని మాత్రమే చంపగలరు. మానవుడు చనిపోయిన తర్వాత అసలు సిస్సలు బ్రతుకు ఉంటుంది, ఆత్మ చావనేరదు. అందుకని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, మీరు మనుష్యులకు భయపడద్దు. ఒకవేళ మనుష్యులు మిమ్మల్ని చంపుతారు అని కూడా మీరు భయపడద్దు. ఎందుకంటే మనుష్యులు మీ దేహాన్ని చంపగలరేమో కానీ మరణము లేనటువంటి మీ ఆత్మను చంపజాలరు. హల్లెలూయా. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, దేహమును ఆత్మను నశింప చేయగలిగే దేవునికి మిక్కిలి భయపడండి. హల్లెలూయా. ఈ మాట ఎంత అతీతమైనటువంటి ఎంత అద్భుతమైన మాట అనే విషయాన్ని మనం ఈ దినాన దేవుని అతీత సహాయంతో అధ్యయనం చేసుకుందాం. మిక్కిలి భయపడండి అనే మాటను మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. చంపే మనుష్యులకు భయపడవద్దు అని చెప్పినటువంటి మాటను ఇప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే యుగ యుగాల జీవితం మన శరీరానికి లేదు. శిథిలము కాని గుడారం పరలోక రాజ్యంలో మన దేహానికి లేదు. మనుష్యుడు మన్నే. ఈరోజు కాకపోతే ఏ రోజైనా కూడా మనుష్యుడు ఉట్టుగట్టుకుని ఊరాగడం. ఏదో ఒక రోజు మనుష్యునికి మరణం సంభవించడం సాధ్యమే. అయితే ఏదో విధంగా మరణం వస్తుంది. అయితే మీరు దేవుడిని దేవుడు కాదని ఒప్పుకోండి, దేవుని ఎరగనట్టుగా ఉండండి, మేము మిమ్మల్ని బ్రతకనిస్తాం అని చెప్తున్నటువంటి మనుష్యులకి ఎప్పుడూ కూడా మనం భయపడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నీవు ఎప్పుడూ కూడా దేవుని ఎరిగి ఉన్నాం అన్నట్టుగా బ్రతుకుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు మనల్ని హింసించారనుకోండి, యేసుని విడిచిపెడతావా? లేదా చంపుతాం అన్నారనుకోండి, యేసుని విడిచిపెడతారా అని అడిగితే మనం ఆత్మ బలాన్ని కలిగి ఆత్మశక్తిని కలిగి మనం ఏమన్నాలో తెలుసా? చస్తే చస్తాం, దేవుడు బ్రతికించగల సమర్థుడు. ఒకవేళ చచ్చినను దేవుడు కొరకు బ్రతికి చస్తాం, చచ్చినను నిత్య రాజ్యముల యుగాలు బ్రతుకుతాం. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం మన జీవితంలో నుండి. హల్లెలూయా. మిక్కిలి భయపడండి, నాకు చంపే మనుష్యులకి భయపడకండి. వాళ్ళు మీ దేహాన్ని చంపుతారు, మీ ఆత్మను చంపగలిగేటువంటి సత్తా ఎవరికి లేదు. హల్లెలూయా. ఈ ఆత్మకు మరణం లేదు. దేవుణ్ణి ఎరుగుదును అన్నట్టుగా బ్రతికితే పరలోకం, దేవుణ్ణి ఎరగము అన్నట్టుగా బ్రతికితే నరకం. ఈ ఆత్మకు చావు లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. పరలోకములో యుగయుగాలు ఎలాగ బ్రతుకుతామో నరకానికి వెళ్ళిపోయినోడు కూడా యుగయుగాలు కాలుతాడు. దీనికి మరణం లేదు. అర్థమైందా? మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అబ్బా యుగయుగాల జీవితం, పరలోక రాజ్య ఫలం, పరలోకపు పౌరసత్వం, అబ్బా ఎంత బాగుంటుందో, చనిపోయిన తర్వాత యుగయుగాలు దేవునితో బతుకుతాం అన్న ఒక భరోసా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
నరకానికి వెళ్ళిపోయినోడు కూడా యుగయుగాలు బతుకుతాడు. ఎక్కడా? అందుకేనండి ఈ లోకములో పరలోక రాజ్యం ఇచ్చేటువంటి దేవుని కొరకు దేవుని ఎరుగుదుము అన్నట్టుగా దేవునికి మాత్రమే మిక్కిలి భయపడితే యుగయుగాల జీవితం. హల్లెలూయా. ఇష్టానుసారంగా బ్రతికితే యుగయుగాల నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పురుగు ఎవరో తెలుసా? నీ ఆత్మ. హల్లెలూయా. ఎవరు నశింప చేయగలరు ఆత్మను, దేహాన్ని కూడా? దేవుడు. నరకాగ్నికి పంపగలడు, నాశనం చేయగలడు. అందుకని మనం మనుష్యులకు కాదండి భయపడవలసిందే, మిక్కిలి భయపడాలి దేవునికి. హల్లెలూయా. దేవుని వాక్యములో భయపడుతూ బ్రతికిన వాడు ఈ లోకములో పరలోకపు దేవుని యొద్ద నుండి సహాయాన్ని పొందుకోగలడు, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు పొందుకోగలడు. అవసరమైతే మరణకరమైన పరిస్థితుల్లో నుండి కూడా ఆయన సహాయాన్ని పొందుకొని జీవించగలడు, లేదా యుగయుగాలు పరలోకంలో జీవించగలడు. దేవునికి స్తుతి కలుగుగాక. అటువంటి ఆత్మశక్తిని దేవుడు మనకిచ్చునుగాక, ఆత్మ బలాన్ని దేవుడు మనకిచ్చునుగాక, ఆత్మస్థైర్యాన్ని దేవుడు మనకిచ్చునుగాక. ఈ సమయంలో 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండమ్మా. మహామహుడువైన దేవా యేసయ్య, మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న ప్రతి మాటను బట్టి వందనాలు నాయన. మేము నీ వారము. గాడిదంటుంది నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా తిరగబడితినా. తండ్రి, బిలాము నీకు తిరగబడ్డాడయ్యా. మేము నీ వారము, ఈ సంఘము నీది, నీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న కన్యకగా మీకు ప్రధానము చేయబడినటువంటి సంఘంగా మేము నీ ఎదుట నిలబడ్డాం. ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక సంపూర్ణతను సాధించడానికి నాయనా మీకు ప్రధానము చేయబడినటువంటి మమ్మను మీ వాక్యముతో ఉదక స్నానము చేయించబోతున్నందుకు మీకు స్తుతి కలుగుగాక. తండ్రి, మేము మీకు విధేయులముగా తండ్రి మిక్కిలి భయపడుతూ వణుకుతూ బ్రతికేటువంటి బ్రతుకు కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని ఫలవంతంగా మార్చండి. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును మాకు దయచేయమని అపవాది వడలుచుల కార్యములు యేసు నామమున లయపరిచి శపించి బంధించమని. ఇది కఠినమైన మాట అని విడిచి వెళ్ళిపోయినటువంటి శిష్యులలో అనేకుల వలె బిడ్డలు ఉండకూడదయ్యా. నిత్య జీవపు మాట అని, నిత్య జీవానికి చేర్చేటువంటి బాట అని ఈ మాటలను అన్వయించుకుని చెవి కలిగి వినగలిగేటువంటి అభిషేకం నాకు మాకు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మాత్రమే మిక్కిలి భయపడితే, మనుష్యులకు భయపడకపోతే ఏం జరుగుతుంది? దేవుడు చెప్పినట్టుగా దేవుడు వాక్యానుకూలంగా బ్రతికితే ఏం జరుగుతుంది? గడిచినటువంటి వారం మనుష్యులకు భయపడిన వాళ్ళను మనం ధ్యానం చేసుకున్నాం. గుర్తుందండి? శుక్రవారం, పోయిన శుక్రవారమేనండి, బుధవారమా ధ్యానం చేసుకుంటా అమ్మా. అంటే మిమ్మల్ని నేను ఎందుకు ఇలాగ అడుగుతానో తెలుసా? మిమ్మల్ని నవ్వించడానికి, కవ్వించడానికి అనడం కంటే మీరు అలర్ట్గా ఉండడానికి. ఎలా అండి? సవాదికి వెళ్ళిపోతుంది అనుకోండి, నిద్ర చూగుతాం. మధ్య మధ్యలో బ్రేక్స్ పడ్డాయనుకోండి, నిద్ర వస్తుందండి. అందుకేనండి మిమ్మల్ని నేను కంట్రోల్ చేసుకోగలను దేవుని కృపను బట్టి. మీరు నాకు సహకరించగలరు దేవుని కనికరాన్ని బట్టి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా చెప్దాం. బుధవారమా శుక్రవారమా ధ్యానం చేసుకుంటా. ఏమని ధ్యానం చేసుకున్నాం? పేతురు మాటల్లోనే నేను నిన్ను ఎరుగుదును అన్నాడు, కానీ మాటల్లోనూ నేను ఎరగను ఒట్టు అన్నాడు. తన క్రియలు నేను ఎరగను ఒట్టు శపించుకుంటున్నట్టుగానే ఉన్నాయి. మనుష్యులకు భయపడినటువంటి దావీదును కూడా మనం అధ్యయనం చేసాం, లాస్ట్లో అధ్యయనం చేసాం. అలాగే మనుష్యులకు భయపడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలాగ అధోగతి పాలైపోయింది అనేది కూడా మనం ధ్యానం చేసాం. దేవునికి భయపడకుండా మనుష్యులకు మాత్రమే భయపడితే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి స్థితిగతులు మనకు దాపరిస్తాయి అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినం మనం అధ్యయనం చేసుకోబోతున్నాం. ఏంటంటే, మిక్కిలి భయపడితే దేవునికి ఎటువంటి సంఘటనలు జరుగుతాయి,
మిక్కిలి భయపడితే వారి యొక్క జీవిత గమనాగమనం లేదా జీవిత గమ్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. మీకు స్టెఫను తెలుసు కదా. అయితే ఇక్కడ స్టెఫను గురించి మనం ధ్యానం చేస్తూ దానిలో నుండి దేవుడు మనకి ఏం నేర్పిస్తారో ఆధ్యాత్మిక పాఠాలు దానిని మనం అధ్యయనం చేద్దాం. ఇక్కడ స్టెఫన్ ఎలా ఎంటర్ అవుతాడు అనే విషయాన్ని మనం అధ్యయనం చేస్తే, అపోస్తులు చాలా అతీతంగా అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించడం, సంఘాలను కట్టడం, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరగడం, దినదినము కూడా సంఘము అభివృద్ధి చెందడం, దినదినము ఆత్మలు సంఘంలో సమకూర్చబడడం, ఒక మంటతో కూడినటువంటి బలమైనటువంటి సేవను ఈ అపోస్తులు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తులు జరిగిస్తున్నటువంటి దినాలు. ఆ పరిచర్యలోనే శిష్యులు అనబడినటువంటి అనేకులు ఉన్నారు. హల్లెలూయా. అయితే భోజనాల కార్యక్రమంలో అంటే ప్రతిరోజు కూడా ఆదివారం లేదా వాళ్ళు ఆరాధన చేసుకునేటువంటి సమయం ముగిసిన తర్వాత వాళ్ళు భోజనాల కార్యక్రమాలు ఉన్నప్పుడు, ఆ భోజనాల కార్యక్రమాల్లో కొందరు హృదయాలు నొచ్చుకునేటువంటి పరిస్థితులు అక్కడ ఏలుబడి చేస్తున్నప్పుడు, అక్కడ కొంతమంది విధవరాండ్రు వచ్చి, అయ్యా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారయ్యా, వాళ్ళను ఇలా చూస్తున్నారు, మమ్మల్ని ఇలా చూస్తున్నారని పేతురయ్య గారు పెద్ద అనమాట, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పేతురయ్య గారు పెద్దగానే ఏర్పాటు చేయబడ్డారు. ఈ పేతురయ్య గారి దగ్గరకు వచ్చి వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు. అప్పుడు పేతురు గారు అన్నారు, అమ్మా వాక్యము ప్రకటించుట యందు ప్రార్థన చేయుట యందు మేము ఎడతెగక ఉండాలమ్మా, ఇటువంటి కార్యకలాపాలన్నీ మేము పెట్టుకుంటే అస్సలకి ఎసరు వస్తుంది మాకు, మేము చెయ్యాల్సినవి చెయ్యాలి. అందుకని ఒక మాట, సరే మీరు ఈ సమస్యలు గుండా వెళుతున్నారు కాబట్టి దేవుని ఆత్మతో ఈ సమస్యను పరిష్కరించడానికి మేము కొన్ని ఆలోచనలు చేస్తాం అని చెప్పి అక్కడ శిష్యులు అనబడేటువంటి వాళ్ళందరిని పిలిచి, అయ్యా ఇది విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి ఒక క్రియ నా యొద్దకు వచ్చింది. అందుకని దీనికి పరిష్కారంగా శిష్యులుగా మీరు ఉన్నారు కదా, మీలో మీరే ఒక 7 సెలెక్ట్ చేసుకోండి. ఆ 7 విశ్వాసంలో బహుబలంగా ఉండాలి, ఆత్మశక్తి కలిగి ఉండాలి, అభిషేకం కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి అని వాళ్ళకి పేతురయ్య గారు అప్పగించినప్పుడు ఆ శిష్యులలోనే 7 శిష్యులను వారు ఏర్పాటు చేసుకున్నారు, పేతురు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు పేతురు ఈ 7 కూడా ఈ పరిచర్య నిమిత్తం చేతు నుంచి ప్రార్థన చేసి వాళ్ళని ప్రతిష్ఠించి పరిచర్యకు వాళ్ళని అప్పగించారు. దానిలో ఒకడే స్టెఫను. హల్లెలూయా. స్టెఫను దేవుని యొక్క కృపతో నిండినవాడు, దేవుని యొక్క బలంతో నిండినవాడు. స్టెఫను విశ్వాస వీరుడు, స్టెఫను పరిశుద్ధాత్మ శక్తి కలిగినవాడు, స్టెఫను మంచి సాక్ష్యం కలిగినవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనకే ఈ లక్షణాలు ఉండడం అనేది క్షేమం. సంఘములో ఉన్నటువంటి దైవజనులు ముఖాంతరంగా వాక్యం వింటున్నటువంటి విశ్వాస జనాంగానికి అలవరుచుకోవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అలవాట్లు ఏంటో తెలుసా? మంచి పేరు కలిగి ఉండాలి. హల్లెలూయా. కొందరు తమ జీవితంలో ప్రార్థన పరులే, కొందరు తమ జీవితంలో చాలా 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 ఆధ్యాత్మికమైన అతీత అనుభవాలు కలిగిన వాళ్ళే, చెప్పుకోవలసి వస్తే చాలా ఉంటాయి, కానీ వాళ్ళకి ఏ పేరు ఉండదంట? మంచి పేరు. దీన్నే పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం. మన సాక్ష్య జీవితం ఏమవ్వాలి? పరిమళించాలి. మనలో భక్తి ఉందనుకో, అయ్యో బాబాయ్ ఎంత భక్తో అనరు. భక్తి ఉంటే ఉంది కానీ బుద్ధి బాగాలేదురా. ఏం బాగాలేదు? బ్రతుకు బాగాలేదు. మోకరించి ప్రార్థన చేస్తుంది కానీ బుద్ధి అస్సలు బాగాలేదు. చేతులెత్తి ప్రార్థన చేస్తాడు కానీ వరస అస్సలు బాగాలేదు, మాట అస్సలు బాలేదు, తీరస్సలు బాలేదు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు మంచి సాక్ష్యం. హల్లెలూయా. మల్లెల వాసన, సుమధుర అతీతమైనటువంటి పుష్పముల వాసన మనకు ఎలా ఉంటుందండి? ఆకర్షణీయంగా. అందుకే దేవుని వాక్యంలో మన సాక్ష్య జీవితం పరిమళించాలి, సువాసనలు వెదజల్లగలగాలి. మన కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని సంఘం ఇవ్వగలగాలి, దైవ జనాంగం ఇవ్వగలగాలి, ఇరుగు పొరుగు ఇవ్వగలగాలి, బంధుమిత్రాదులు ఇవ్వగలగాలి, రక్త సంబంధికులు ఇవ్వగలగాలి. హల్లెలూయా.
యూదుల చేత అతడు మంచి పేరు పొందినవాడని ఒక అన్యజనుడు సాక్ష్యం సంపాదించుకున్నాడు. మీకు ఫ్లాష్ అయిపోవాలి మత్తయి సువార్తలో శతాధిపతి యూదుల ద్వారా మంచివాడు అనిపించుకున్నాడు. మంచి సాక్ష్యం. హల్లెలూయా. ఈ రోజుల్లో మనకు కావలసింది మంచి సాక్ష్యం. చెడ్డ సాక్ష్యం సంపాదించుకోవడానికి క్షణం కూడా కాదు, అరక్షణం కూడా కాదు, కనురెప్ప పాటు వచ్చేది. కానీ మంచి సంపాదించుకోవడానికే యుగాలే పడతాయి. అందుకని మంచిని సంపాదించుకోవడానికే కొన్ని మనం కోల్పోవాలి. సఫరింగ్ను మనం అనుభవించాలి. ఎంతో సాక్ష్యం కొరకు ప్రాకులాడాలి. అప్పుడు కానీ మనకు మంచి సాక్ష్యం రాదు. దేవుడే చెప్తున్నాడు, మంచి పేరు పొందినవాడు, అభిషేకం కలిగినవాడు, విశ్వాసము కలిగినవాడు, దేవుని కృపకు పాత్రుడు, బలమునకు పాత్రుడు. హల్లెలూయా. వీటిని దేవుడు మనకు అన్వయించునుగాక. చూడండి, ఇతడు కృపతో బలముతో నింపబడిన వాడై దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి ఒక అతీతమైనటువంటి వ్యక్తి. దేవుడు కృపలను కుమ్మరించారు, కృపా వరాలను కుమ్మరించారు, పరిశుద్ధాత్మ బలాన్ని కుమ్మరించారు. తన శక్తి తన బలము కాదు, కానీ దేవుని ఆత్మశక్తి లేదా ఆత్మ బలము చేత అతీత కార్యాలు చేస్తున్నాడు. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, మహాశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, సువార్త ప్రకటింపబడుతుంది. అతని ద్వారా దేవుని రాజ్యము బహుబలంగా కట్టబడుతుంది. హల్లెలూయా. మన విశ్వాస జనాంగం అని కాదు, దైవజనులుగా మేమైనా మా ద్వారా అయినా, విశ్వాస జనాంగంగా మీరైనా మీ ద్వారా అయినా దేవుని రాజ్యం కట్టబడాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. మనము దేవుని రాజ్యాన్ని కట్టగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. తన ద్వారా దేవుడు ఆయన రాజ్యాన్ని కట్టిస్తున్నాడు. సాతాను గుండెల్లో గుబేలు పుట్టింది. సైతానుగాడు గుంటనక్కలాగా ఎవరిని మింగుదామా అని గర్జించే సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతూ ఉన్నప్పుడు మింగలేక, అంటే కక్కలేక మింగలేక ఏం చేస్తాడు? ఇంకా పడగొట్టలేడు. వీళ్ళ వాక్యంలో బలం కలిగిన వాళ్ళు, మెలకు కలిగి ప్రార్థించే అనుభవం కలిగిన వాళ్ళు ఎక్కడికక్కడ వాక్యాన్ని అప్లై చేసుకుంటారో ఎందులోని పడరు. ఎందులోని పడరు. శరీరాశలో పడరు, నేత్రాశలో పడరు, జీవపటంబంలో పడరు, ధనాశలో పడరు, దురాశలో పడరు, హెచ్చించుకునే మనసులో పడరు, గర్వంలో పడరు, అతిశయంలో పడరు, డబ్బంలో పడరు. ఎందులోనూ పడరు. మెలకు కలిగి ఉంటారు. వాళ్ళ ఆత్మీయ నేత్రము తెరవబడినటువంటి నేత్రంగా ఉండి ఎక్కడికక్కడ వాడు వాక్యాన్ని అప్లై చేసుకుని సైతానుడు జల్లిట్లో వేసి జల్లించడానికి అవకాశం ఇవ్వని వీరుడు, మహా ఆధ్యాత్మికమైన శూరుడు, యోధుడు స్టెఫను. ఒక్కసారి స్టెఫన్కి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనం కూడా అటువంటి అనుభవాలు ఉందుముగాక. దేవునికి స్తుతి కలుగుగాక. అటువంటి అనుభవాలు ఉన్నప్పుడు సైతానుడు 2 విధాలుగా శోధిస్తాడని చెప్పాను నేను మీతో. ఒక శుక్రవారం పడగొడదాం అని వస్తాడు, లేదా శ్రమల పాలు చేస్తాడు. ఏం పాలు చేస్తాడు? శ్రమల పాలు చేస్తాడు. ఆ సంఘంలో, ఆ సంఘ నాయకుల్లో, ఈ సంఘ నాయకుల్లో దూరాడనమాట. అంటే మీకు అర్థం అవడానికి గంగావతిలో, బూజువాడ క్యాంపులో, సాలంచుమరలో, కారటిగులో, సింధునూరులో వీళ్ళందరూ దృష్టి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేస్తున్నటువంటి స్టెఫను మీదే ఉంది. వాళ్ళ ద్వారా జరగో, వీళ్ళ ద్వారా జరుగుతున్నాయి. మన ద్వారా ఎందుకు జరగట్లే, ఆయన ద్వారా ఎందుకు జరుగుతున్నాయి అని మంచిగా ఆలోచించే రకాలు కాదు. మంచిగా ఆలోచించే రకాలు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి వలన జరిగాయి. ఆయనను మనం శిలువకు అప్పగించాం. నిజమే, ఆయనను వెంబడించినటువంటి వీళ్ళను వెంబడించినటువంటి శిష్యుల ద్వారా దేవుడు అతీత కార్యాలు చేస్తున్నాడంటే వాక్యం ఎంత సత్యం అని తెరవబడిన నేత్రములతో ఆలోచించే రకాలు కాదు. వీళ్ళు మూయబడినటువంటి నేత్రాలతో, మూతబడినటువంటి నేత్రాలతో గుడ్డెద్దు శీలబడిపోయినట్టుగా వెళ్ళిపోయే రకాలు. వీళ్ళలో సాతానుడు ఏం పుట్టించాడు? ఆలోచన పుట్టించాడు. వీళ్ళందరూ ఊకుమ్మడిగా దాడి చేయాలనుకున్నారు.
అబద్ధికులను పెట్టారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళని పెట్టారు. పెట్టి ఇతని మీద మోషేకు విరోధంగా మాట్లాడతాడు, మోషే మనకిచ్చిన ఆచారాలకు ఎప్పుడూ విరోధంగా మాట్లాడతాడని అబద్ధ సాక్షులను పెట్టి సభలో నిలబెట్టారు. ఎక్కడమ్మా? సభలో నిలబెడితే దేవుడు చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? సభలో ఉన్నవారు అతనిని తేరు చూచినప్పుడు దేవదూతలకు కనబడ్డాడు. హల్లెలూయా. ఏమంటే ప్రక్రియ జరిగినప్పుడు కొద్దో గొప్ప ఆలోచన కలగాలి కదండి. యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి ఉన్నప్పుడు ఒక ఆమె పాపమందు పట్టబడింది. వీళ్ళు ఏం చేశారంటే పాపమందు పట్టబడినటువంటి ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట నిలవబెట్టి, యేసుక్రీస్తు ప్రభువా, పాపములో పట్టబడిన వాణ్ణి రాళ్ళు రువి చంపమని మోషే ధర్మశాస్త్రం చెప్పింది కదా, ఇప్పుడు రాళ్ళు రువి చంపేయడం సబబే కదయ్యా అన్నాడు. యేసుప్రభు అన్నారు, మీలో తప్పిదము చెయ్యనివాడు, పాపము చేయనివాడు మొదట రాయి వేయండి అంటే ఆలోచించారు లేదా? చెప్పండి అమ్మా. మనుషులైతే ఆలోచిస్తారు, పశువులైతే ఆలోచిస్తాయా ఏమా? అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? పశువులు లాంటి వాళ్ళు, మృగాలు లాంటి వాళ్ళు. అక్కడ దేవదూత రూపం కనబడుతున్న వీళ్ళకి మబ్బు మబ్బు. నెబుకద్నెజరు రాజుకి మన దేవుడి గురించి ఏం తెలుసండి? ఏమీ తెలియదు. వీళ్ళేమన్నారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మా దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మను రక్షింప సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము నీ ప్రతిమకు మ్రొక్కం అన్నారు. అయితే 7 అంతల అగ్నిగోళాన్ని అధికం చేయి అన్నాడు. చేసేసారు. వేసినోడు కాలిపోయారు. అప్పుడు ఆలోచన పుట్టింది వాళ్ళకి, ఇదేంట్రా వేసినోళ్ళు కాలిపోయారు, మనకు కూడా వస్తుందా ఆలోచన? వచ్చిందా లేదా? అయితే నేత్రాలు తెరవబడ్డాయి. ఏంటప్పా వేసినోళ్ళు కాలిపోయారు, ఈ లెక్కల్లో వేయబడిన వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి రోయ్, నాకు బాగా చూపించండి. నెబుకద్నెజరు రాజు భూతద్దాలు ఎట్టుకుని చూశాడు. ఆ మధ్యలో ముగ్గురుతో పాటు ఒక రూపం కనబడుతుంది. తన భాషలో దేవత లేదు కానీ, తన భాషలో దేవదూతం లేదు కానీ దేవత అన్నాడు. అడిగి దేవదూతల సంగతి తెలియదు కదా అన్నాడా? ఏమంటున్నాడో ఆశ్చర్యపోయాడు. పైకి తీయండి. ఆ 3వ వాని యొక్క రూపం దేవత రూపంలాగా ప్రకాశమానంగా ఉంది. అంటే నాకు తెలియక అడుగుతాను, మబ్బులో ఉన్న వాళ్ళకి ఏం అర్థమవుతుందని వాక్యంలో చెప్పుకోలేదు? మనం చెప్పుకున్నాం లేదా? గాడిద మాట్లాడితే మబ్బులో ఉన్నవాడికి ఏమీ తెలియదు. పాము మాట్లాడుతుంటే మబ్బులో ఉన్న వాళ్ళకి ఏమీ తెలీదు. కానీ నెబుకద్నెజరు రాజుకి తెలిసిందా? వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుందా? దేవదూత రూపంలా కనబడుతున్నాడు. ఎవరో? స్టెఫనో. వీళ్ళకి తెలిసిందా? తెలియలేదు. మబ్బులో ఉన్న వాళ్ళకి తెలియదు. నేను చెప్తున్నాను, మబ్బులో ఊగుతున్న వాళ్ళకి ఇక్కడ చెబుతున్నటువంటి వాక్యం కూడా అర్థం అవ్వదు, ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు కూడా అర్థం అవ్వవు. మబ్బులో ఉన్న వాళ్ళకి దేవుని ఆత్మతో నింపబడి వాక్యమును ప్రకటిస్తున్నటువంటి మా మాట కఠినమైన మాటగాను, సమకూర్చే మాట కాక మిమ్మల్ని చెదరగొట్టే మాటగాను, ఆధ్యాత్మికమైన బలము పెంపొందించే మాట కాక మీ బలము మీ సత్తు అంతా నిస్సత్తు చేసేటువంటి మూకుడులో నూనెసి వేగిస్తున్నటువంటి పకోడీలు గాను ఉంటుంది. 2 గుంపులు ఉంటాయండి ఇక్కడ. 2 గుంపులు ఉంటాయండి. తెరవబడిన నేత్రాలు కలిగిన వారికి దేవుని మహాశక్తి వాక్యం గద్దింప స్వీకరించి అక్కడే పశ్చాత్తాపడతారు. ఖండింప స్వీకరించి అక్కడే పశ్చాత్తాపడతారు. తలల మీద చేతులుంచుకొని దేవాలను క్షమించంటారు. గుండెల మీద చేతులుంచుకొని నాతో మాట్లాడుతున్నాను ఆయన నీకు స్తోత్రాలను క్షమించంటారు. వేరే వాళ్ళు ఉంటారే, బుద్ధి లేనోళ్ళు, బుద్ధి లేని కన్యక, బుద్ధిహీనుడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు, వీళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? గుంపులో గోవిందం అన్నట్టు ఏ గుంపులు ఉంటారు?
ఇలాంటి వాళ్ళకి ఇందాక చెప్పాను కదా, నిప్పులు కొంపడ నెత్తి మీద ఎత్తున్నట్టు, కింద నుంచి మంట పెట్టి కాలుస్తున్నట్టు, మొక్కజొన్న పొత్తు నిప్పుల మీద ఎట్టి నూనెలు వేసినటువంటి పకోడీలు సలసల సలసల మరుగుతున్నట్టు, ఉడుకుతున్న అన్నం పై మూతని పైకి లెగ్గొట్టేసినట్టు కుతకుతలాడిపోతూ ఉంటారు, ఉడికిపోతూ ఉంటారు. లోపల ఉడికిపోయి ఎప్పుడు వెళ్ళిపోదామా బయటికి, ఎప్పుడు వెళ్ళిపోదాం బయటికి, ఇప్పుడు కానీ వెళ్ళిపోతే అందరూ చూస్తారు, వచ్చి వారం మానేద్దాం. ఏ వారం? వచ్చి వారం 2 గుంపులు ఉంటాయి. ఇక్కడ కూడా నేను మీకు చూపిస్తున్నాను. బిలామే గుంపు. పాము మాట్లాడుతున్నప్పుడు ఆదాము హవ్వలు గ్రహించుకున్నారా? ఇదే గుంపు. ఈ రోజున మీరు గ్రహించుకుంటున్నారా? మీ హృదయములు కఠినమవుతున్నాయా? మీ గుండెలు కరిగిపోతున్నాయా? ఇది చాలా ప్రాముఖ్యం. వాక్యం వస్తున్నప్పుడు మా మీద కోపం వస్తుందా? మా మీద కృతజ్ఞత పెరుగుతుందా? ఇది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఇది నీ బాగు కోసం అనుకుంటున్నావా? ఓగు ఓగు అన్నట్టుగా పడుతుందా? ఇది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. నువ్వు బాగుపడాలంటే దేవుని మాట నీ గాయాన్ని కడద్దే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నువ్వు బాగు ఓగు లేకుండా అయిపోయేటువంటి స్థితే కనుక నీలో ఉందంటే కొత్త ఉడుకుతావు. కొత్తలాడుతున్న అన్నం పైన మూతను ఏం చేద్దే? లోపల నీ కొత్త ఈ దేహాన్ని ఏం చేద్దే? ఉండనేమో పడిపోవాలంతే. ఆ కొత్త ఏం చేస్తుంది? జాగ్రత్త సుమ, ఎంతగా వాక్యము ప్రకటింపబడుతున్నను చెవి గలవాడు మాత్రమే వింటాడు. వినలేనటువంటి చెవి ఉన్నవాడు సెట్ అవ్వడు, ఫిట్ అవ్వడు. సభలో ఉన్నటువంటి వారు తేరు చూస్తున్నప్పుడు అతని ముఖము దేవదూత ముఖంలాగా ఉంది, కానీ ఎవరు గమనించలేరు, గ్రహించలేదు, గుర్తించలేదు. మొదలు పెట్టాడండి వాక్యం. వీళ్ళు చావైనా రేవైనా మేము చెప్పాల్సింది చెప్పేయడం అంతే. మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మూతులు తిరిగిపోయినా ముక్కులు తిరిగిపోయినా చెప్పాల్సింది చెప్పేస్తామేమే అంతే. ఇందులో మినహాయింపులు, అయ్య బాబాయ్ ఈవిడ మూతి తిరిగిపోతుంది అలాగే భయం, అయ్య బాబు ఈయన వెళ్ళిపోయేలాగా ఉన్నాడు, ఇంక రాడు వచ్చేవారు, ఇలాంటివి ఏవి మాకు ఉండవు. మిమ్మల్ని బాగు చేయడానికే మేము ఉన్నాం. హల్లెలూయా. వైద్యుడు గాయపరిస్తేనే నీకు స్వస్థత వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాక్యం మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడు? అంతేగాని లోపల మహాసభలో నిలబెట్టేశారు, ఇప్పుడు నాకు శిక్ష వేస్తారు, ఓరి బాబు ఓయ్ నా మీద అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళని కూడా ఇప్పుడు ఎట్టేశారు, ఇక నా ప్రాణం పోయేలాగుంది అని. ఎవరి గురించి అండి మీరు నన్ను సభలో నిలబెట్టారు? యేసయ్య గురించే కదా. ఆయన నేను ఎరగను, ఇదిగో శప్పించుకుంటున్నాను అన్నవాడా? మొదలు పెట్టాడండి వాక్యం. హల్లెలూయా. ఆయన మాట మొదలు పెట్టాడు. ఏమైపోయినా పర్వాలేదు, బాధపడాల్సిన అవసరం, గాబరా పడిపోవలసిన అవసరం, ముఖం వికారం అయిపోవలసిన అవసరం ఏమీ లేదు. మహాసభలో నిలబడ్డాడు. అయ్యలారా, నా పితరులారా, అబ్రహాము మొసపొతోనియా అనబడే కల్దీల దేశంలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షత ఇచ్చాడు. స్వరం వినిపించి మాట్లాడాడు, నేను నీకు చూపించే దేశానికి రా అని. మన పితరుడైనటువంటి అబ్రహాము దేవుడు చూపించేటువంటి దేశానికి వచ్చాడు. అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహామా, నీ సంతానము తమది కాని దేశములో వాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, ఆ తర్వాత నేనే వారిని విడిపిస్తాను, ఆ జనాంగానికి లేదా ఐగుప్తీయులకు నేనే తీర్పు తీరుస్తాను అన్నాడు దేవుడు. ఆ కార్యక్రమంలోనే ఐగుప్తు దేశానికి మన వాళ్ళు 75 మంది మన పితరులు వెళ్ళిపోయారు. దినములు గడుస్తున్నాయి, లక్షలాది కాల్బలంగా మన వాళ్ళను దేవుడు దీవించాడు. ఆ సమయంలో ఫరో అనబడేటువంటి ఆ వ్యక్తి ఏమయ్యి మత్సరపడి అసూయపడి, ఇశ్రాయేలుల జనాంగం ఇంత విస్తరించిపోతుంది, మన జనాంగము చాలా స్వల్పంగా ఉంది, మనల్ని వీరు జయిస్తారేమో అని మగబిడ్డలను అందరిని చంపేయమన్నాడు. ఆ మగబిడ్డలను చంపేయమన్నటువంటి దినాలలో పుట్టినవాడే మన మోషే. హల్లెలూయా.
ధర్మశాస్త్రాన్ని మనకిచ్చిన వాడు ఇతనే. హల్లెలూయా. ఇతని ద్వారానే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఇతని ద్వారానే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, ధర్మం ఇచ్చాడయ్యా. మోషే మోషే అంటున్నారే, ఆ మోషే ఆ దినాల్లోనే పుట్టాడు. అయితే 3 నెలల తర్వాత, 3 నెలలు పెంచబడిన తర్వాత ఈ మోషేను దేవుడు ఫరో యొక్క కుమార్తె హస్తంలో ఏం చేశాడు? పెట్టాడు. 40 సంవత్సరాలు సకల శాస్త్ర ప్రావీణ్యతను కలిగి, 40 సంవత్సరాలు అతీతమైనటువంటి విద్యను నేర్చుకొని, ఈ 40 సంవత్సరాల్లో అద్భుతంగా ఒక అతీతమైనటువంటి విధానములో అతడు రాజకుమారుళ్ళ పెరిగాడు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి మనస్సు వచ్చింది, నా ప్రజలను ఒకసారి చూద్దాం. వాళ్ళ ప్రజలను చూడడానికి వెళుతున్నప్పుడు ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు కొట్లాడుతూ ఉన్నప్పుడు తట్టుకోలేక మోషే ఐగుప్తీయుడిని చంపి ఇశ్రాయేలీని విడిపించి పాతిపెట్టేశాడు. అది ఇంక అలా మరుగైపోయింది. మరలా ఒక దినాన అతడు తన వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుడు దెబ్బలాడుకోవడం చూశాడు. అయ్యలారా, మీరు ఒకటే, ఎందుకయ్యా మీరు పోట్లాడుకుంటున్నారు, ఇది మంచిది కాదు అని విడదీస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, నిన్ను తీర్పరిగాను నాయకుడుగాను మా మీద ఏర్పాటు చేసిన వాడు ఎవడు అని మోషేను తిరస్కరించారు. ఆ మోషే మరణ భయంతో మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు అయిన తర్వాత పొదలో దేవుడు దర్శనమిచ్చాడు మోషేకి. మోషే, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణు, అబ్రహాము సంతానం అనబడేటువంటి నా ఇశ్రాయేలుల జనాంగం యొక్క దురావస్థను నేను చూచాను, వారి కన్నీటిని చూచాను. నిన్ను నాయకుడిగా అక్కడికి పంపి ఫరో ఎదుట నిలబడి వారికి నేను తీర్పు తీర్చబోతున్నానని చెప్పి అదే మోషే ద్వారా అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు చేశాడు దేవుడు. ఆ మోషే ఒక సందర్భంలో కొండెక్కాడు, దేవునితో అనుసంధానమయ్యాడు. అలాంటప్పుడు మన ఇశ్రాయేలీలు దూడను చేసుకున్నారు. దూడను చేసుకుని ఆటలాడారు, పాటలు పాడారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికారు. దేవాది దేవుని కోపం వచ్చి ఆకాశ మండలమందున్న ఆ ఆకాశ రాణికి వాళ్ళని అప్పగించేశాడు. దేవుడు ఇశ్రాయేలులకి విముఖుడైపోయాడు. ముష్కరులారా, వాళ్ళు ఎలా విముఖుడైపోయారో దేవుడు చేసిన కార్యాలని మంద దృష్టితో విననట్టుగా, చూడనట్టుగా వాళ్ళు దూడను పెట్టుకుని అలాగ నాట్యమాడి దేవుడిని విడిచిపెట్టారో, దేవుడు ఎలాగైతే వాళ్ళకు విముఖుడైపోయాడో నేటి దినాన మీరు ముష్కరులుగా ఉన్నారు. నేటి దినాన మీరు కండ్లుండి చూడని, చెవులుండి వినని, మాటలు మాట్లాడి మోగ బొమ్మలను మురుక్కేటువంటి అనుభవంలో దేవుణ్ణి ఎరగనన్నట్టుగా మీరు ఉన్నారు అని ఖండించి మాట్లాడుతున్నాడు. మా మోషే అంటున్నారా? ఇది మోషే చరిత్ర. అంత అతీతమైనటువంటి మోషేయే కొండెక్కితే మీ వాళ్ళు ఏం చేశారు? దేవుడికి విముఖులయ్యారు. దేవుడు వేళకు విముఖులైపోయారు. ఈ రోజున మీరు చేస్తున్నదేంటి? దేవుడికి విముఖులైపోయారు. అందుకే మాలాంటి వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? మీరు రాళ్ళు రూతున్నారు. యేసుక్రీస్తు ప్రభు అన్న అట్టే పట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు గురించి ప్రవచనమెత్తి పలికిన ప్రవక్తలందరినీ కూడా మీరు ఏం చేశారు? చంపారు. ముష్కరులారా, హృదయమును అంతరంద్రియములను దేవునికి లోపరచు నల్లని వారలారా అని మాట్లాడుతున్నాడు. దేవుడు బలపరుస్తున్నాడు అతన్ని. హల్లెలూయా. ఇక్కడ వాక్యమును ప్రకటిస్తున్నాడు, అక్కడ దేవుడు బలపరుస్తున్నాడు. ఆకాశము తెరవబడింది, తండ్రి కనబడుతున్నాడు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడుగా ఉండుట, ఆయన కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు వారు నిలిచిండుట, ముఖాముఖి దర్శనాన్ని చూడగలుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడుతున్న వాడిని నిలబెట్టుకుంటాడు దేవుడు. దేవుని వైపుకు చూస్తున్న వాణ్ణి చూచుకుంటాడు దేవుడు, హత్తుకుంటాడు దేవుడు. నిశ్చయముగా దేవుడు దిగొస్తాడు. ఆయన ఏ దర్శనాన్ని అయితే చూస్తున్నాడో మహా ఆనందం. మన పాట పాడుకున్నాం కదా, మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. ఆయనను చూస్తున్నటువంటి క్షణం తన యొక్క హృదయం తన్మయముతో నిండింది. గాబరా లేదు, భయం లేదు, మనుష్యుల కొరకైన భయం లేదు, చంపేస్తారా కాసేపట్లో అనేది లేదు. కాసేపట్లో నా దేవుని వద్దకు వెళ్ళిపోతాను. ఎవరిచ్చారండి బలం?
మనకైతే దడ 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 దడ, అమ్మో మాట వినగానే కాళ్ళు చేతులు, నువ్వు బలవంతుడువైతే నేను బలవంతురాలనైతే కాళ్ళు చేతులు వనకడం కాదండి, ఆర్భాటముతో దేవుని వైపుకు చూస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క సముఖములో నేను ఎప్పుడు వెళ్ళిపోతానా, దేవుని యొక్క సన్నిధిలో కన్నులారా ఆయనను ఎప్పుడు చూస్తానా, ఆ మహామహిమ కలిగినట్టు లోకములో ఎప్పుడు నేను ఆయన సరసన నిలబడతానా. ఎందుకు ఇచ్చాడండి ఈ బలం? నేను మనుష్యులకు భయపడువాడు రైతునా, దేవునికి భయపడువాడను కాను అన్నాడు పౌలు. మేము మనుష్యులను సంతోషపెట్టువారం అయితమా, ఎన్నటికి దేవుని సంతోషపెట్టువారము కాము అన్నాడు పౌలు. ఈ రోజున స్టెఫెన్ ఏమంటాడు? మీ మాటలకు నేను భయపడతానా, సభలో నిలబడితే భయపడతానా, అబద్ధకులను పెడితే భయపడతానా, మరణమే ఎదురొడ్డి నిలబడతానా. హల్లెలూయా. ఏం మాట్లాడుంటాడు తెలుసా? అయ్యలారా, మీరు నా ఆత్మను చంపలేరు, నా శరీరాన్ని తప్ప. హల్లెలూయా. నేను ఎవరికి భయపడుతున్నానో తెలుసా? శరీరాన్ని ఆత్మను నశింపజేయగల దేవునికి భయపడుతున్నాను. ఆయన నా శరీరాన్ని నా ఆత్మను నేను ఆయనకు భయపడుతున్నందుకు నశింపజేయుడు, నిత్య వారసత్వాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మన నిరీక్షణే పరలోకం అండి. ఈ లోకపు సంత కాదండి, ఈ లోకములో ఉండితే నిత్యరాజ్యము కొరకైన బాట వేసుకోవడానికి. హల్లెలూయా. ఇది తెలిస్తే క్రైస్తవుడు అతీతంగా నిలబడతాడు దేవుడి గురించి. నేటి క్రైస్తవుల్లో, నేటి సమాజంలో చాలామంది ఎలా బ్రతుకుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు అన్నవాడు మాకు స్వస్థతనివ్వాలండి, మాకు విడుదలనిచ్చేయాలండి, మేము పూరుగుడుసులు ఉన్నామండి, 4 సంవత్సరాలకు 4 అంతస్తుల మేడలో ఉండాలండి, మాకు ఒకే దూడ ఉందండి, 10 రకాల దూడలు వేరు వేరు జాతులు అయిపోవాలండి, మేము పైకి వెళ్ళిపోవాలండి, మేము భూమి మీద నడకూడదండి, ఆకాశంలో ఎగరాలండి. ఓ పని చేయి, పైనుంచి పడిపో, ఆకాశంలో ఎగురుతావు. ఏమండి, నేడు దినాన క్రైస్తవ సమాజం అంతా శారీరక సంబంధంగా మేలు, ఉపకారములు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదాలు, నీవు దేవునిలో ఉంటే ఇవన్నీ నిన్ను వెంబడిస్తే వద్దు వెళ్ళిపో అంటే నువ్వే కావాలి మాకు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మొదట పరలోకం కోసం. ఈ లోకములో మన బ్రతుకు పరలోక ఫలం అనబడే ధనం సంపాదించుకోవడం కోసం. హల్లెలూయా. ఈరోజు కాకపోతే ఏ రోజైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఉంటానమ్మా అంటే మన దేహం ఉండను, నేను ఎలాగ ఉంటాను అంటుంది. మన ఆత్మ కోసం మనం బ్రతకాలండి. మన ఆత్మను బ్రతికించుకొనుట కోసం మనం బ్రతకాలి. మన శరీరాన్ని బ్రతికించుకోవడం కోసం ఎన్నో చేస్తాం. మన శరీరానికి అస్వస్థత కలిగితే ఎంతోమంది డాక్టర్లను సంప్రదిస్తాం. మన శరీరము బలాన్ని, పౌష్టికతను, శక్తిని పొందాలంటే నట్స్ తింటాం. తినరా? ఎంత అద్భుతంగానో డబ్బులు లేకపోయినా కూడా అప్పో చేసుకుని వెళ్తాం గంగావతి హాస్పిటల్కి. వచ్చేటప్పుడు పళ్ళు కొనుక్కుంటాం, ఎంత కట్టమైనా. పళ్ళు అంటే చాలా రేట్ అండి, అయినా పర్లేదండి, తినాలండి. రక్తం ఆడద్దు, రక్తం. నేను అంటాను, శారీరకంగా నువ్వు అలా ఉండు, తప్పేం లేదు. నీ శరీరాన్ని బాగా చూసుకో, ఆత్మను అంతకంటే ఎక్కువగా చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అస్వస్థతగా ఉంది ఆత్మీయ జీవితంలో, ఎక్కడ లోటుపాటు ఉంది ఆత్మీయ జీవితంలో, ఎక్కడ మైనస్ ఉంది ఆత్మీయ జీవితంలో, నీ శరీరము కంటే నీ ఆత్మను అతీతంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు. సఫలీకృతుడు అవుతావు దేవుని కృపలో. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ శరీరానికి అంతం ఉంది కానీ మన ఆత్మకు అంతం లేదు. అంతరంగ పురుషుడు దినాభివృద్ధిని అందడానికి ఎక్కడైతే దినాభివృద్ధిని అందుతాడో దాన్ని ఎక్కువగా స్నేహించు, ఆ సహవాసాన్ని ఎక్కువగా ప్రేమించు. బాహ్య పురుషుడు నశించిపోయినను అంతరంగ పురుషుడు దినాభివృద్ధి నొందునుగాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఏం జరిగిందో తెలుసు? అక్కడ ఉన్నటువంటి సభ వారందరూ ఇక అబద్ధ సాక్షులతో పని లేదు. అక్కడ అబద్ధ సాక్షులు అనరలేదు, ఏడొచ్చేద్దని.
చాలా లిమిట్స్లోనే ఉంటారు. పొరపాటున అబద్ధ సాక్షులు అనరు. అబద్ధ సాక్షులు అంటే ఎవరిట్టారు ఇప్పుడు మరి? పుసుక్కులు వచ్చేసిందా అని కూడా అనరు. స్టడీలో ఉంటారు వీళ్ళు. ఎందులో ఉంటారు? స్టడీలో ఉంటారు. ఈ సాక్షులతో మనకిక పని లేదు. ఇదిగో అతడు పలుకుతున్న మాటే మరణానికి పాత్రుడు. రాళ్ళు రువ్వండ్రా. రాళ్ళు పట్టుకుంటే ఏమండి మనకి ఏదన్నా దెబ్బ తగిలితేనే తట్టుకోలేం. ఒక ఇంజెక్షన్ చేస్తుంటేనే తట్టుకోలేం. టెస్టులు చేయించుకోవాలంటే బ్లడ్ తీసేస్తే అసలు తట్టుకోలేం. ఒక్కొక్క రాయి ఎంత బ్లడ్ ఉలికిస్తుందండి? ఒక్కొక్క రాయి ఎన్ని నరాలను చిట్లు చేస్తుందండి? శరీరాన్ని ఎంత డ్యామేజ్ చేస్తుందండి? ఆయనను భయపడ్డా, వణికాడా? తన్ను బలపరుచువాని యందు తను సమస్తం చేశాడు. హల్లెలూయా అంటాడు పౌలు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము చేయగలను. అందుకేనండి పౌలుకు కూడా అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా తాళుకున్నాడు ఆత్మబలంతో. మెలకువగలిగి ప్రార్థన చేశాడు. శోధనలో ప్రవేశించలేదు. శోధకుడు శోధించినను శోధనను జయించాడు. శోధకుడు అతనిని గాయపరిచినను, వేదనకు అప్పగించినను, రాళ్ళు రువింపజేసినను, బెత్తములతో కొట్టినను, నదుల వలన ఆపదల్లో, దొంగల వలన ఆపదల్లో, స్వజనుల వలన ఆపదలలో అతడు చిక్కుకున్నప్పటికీ తన దేవుడును బట్టి బలపరచబడ్డాడు. హల్లెలూయా దేవునికి స్తుతి కలుగుగా. అదే బలం కలిగిన వాడు ఎవరో? స్టెఫను. అక్కడ రాయబడింది కృపతోనూ బలముతోనూ. ఆ బలం శారీరక బలం కాదు, ఆత్మ బలం. అందుకే ఆత్మలో బలవంతుడు కాబట్టి వెనక్కి చూడట్లే, ముందుకు చూడట్లే, పక్కలకు చూడట్లే, రాళ్ళు చూడట్లే, రువెత్తను అనుకోవట్లే. ఏం చూస్తున్నాడో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున నిలవబడి ఆహ్వానం పలకడానికి సరిగ్గా రెడీగా నిలబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వైపుకు చూస్తున్నాడు. రాళ్ళు రూతుంటే అక్కడే కృంగి పడి మోకరించి, తండ్రి వీరి పాపము వీరి మీద మోపకుము. హల్లెలూయా. అబ్బా జయించేసాడండి. ఇంకా అయితే అయింది. కానీ కనురెప్ప పాట ఎక్కడుంటాడు ఇప్పుడు? పరలోకంలో. హల్లెలూయా. ఎవరికి భయపడలేదు? మనుష్యులకి, రాళ్ల దెబ్బలకి భయపడలే, అబద్ధ సాక్షులకి భయపడలే, సభలో ఉన్నవారికి భయపడలే, ప్రధాన యాజకులకి భయపడలే. అతడు క్రియలతో చెప్తున్నాడు, నేనే మనుష్యుడికి భయపడను, నా దేవుడా నీకు మాత్రమే నేను భయపడతాను. హల్లెలూయా. భయపడుట వలన ఊరొస్తుంది. మనుష్యులకే కానీ మనం భయపడిపోతే మనకు ఊరొస్తుంది. పరిస్థితులకే కానీ మనం భయపడిపోతే ఊరొస్తుంది. స్థితికి గతికి భయపడిపోతే ఊరొస్తుంది. దేవునికి భయపడితే అతీతమైనటువంటి కృప వస్తుంది, ఆత్మ బలం వస్తుంది, శక్తి వస్తుంది, సమాధానం వస్తుంది, అద్భుతం మనల్ని వరిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అతీతుడండి, ఎంత అతీతుడండి. బలపరిచిన దేవుడు గొప్పోడు అంటాను నేను. హల్లెలూయా. నేను అంటాను, స్టెఫను ఆధారము చేసుకున్న, స్టెఫనును బలపరిచిన తన దేవుడు గొప్పోడు అంటాను. హల్లెలూయా. ఒక్కొక్క రాయి పడితేనండి అమ్మోయ్ బాబోయ్ అంటాడండి మనిషి. మనిషి అంటే బలహీనుడే. నరానికి తగిలితే దెబ్బ బాధే, వేలికి తగిలితే, ఈ చిటికిన గోరికి తగిలిన మహాబాధ. మరి ఎలా తట్టుకున్నాడంటారు? నేనన్నా మహిమ ఆవరించింది, మహిమ మేఘం ఆవరించింది. ఏంటండి మహిమ మేఘం? ఎవరినండి చూస్తున్నాడు? ఎవరండి బలపరిచారు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా గెస్సమనే తోటల రాత్రి అంతా చేయబోయే నిర్గమము కొరకు దేవుని వైపే చూస్తున్నప్పుడు ఎవరు ఆదరించారు? ఎవరు బలపరిచారు? బలపరిచారు కాబట్టి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలైనా సహించారు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. బలపరిచారు కాబట్టి కుక్కను ఈడ్చుకుపోయినట్టుగా ఈడ్చుకుపోతున్నా సహించుకున్నారు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. ఆఖరి రక్తపు బొట్టును కార్చే విషయంలో ఆయన నిలబడున్నాడు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. మరణించారు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. పునరుద్ధారుడుగా తిరిగి లేచాడు. ఎవరి నిమిత్తం? హల్లెలూయా. ఆయన చేయబోయేటువంటి నిర్గమములు ఆయనను బలపరిచింది దేవుడు. హల్లెలూయా. హతసాక్షుల జాబితాలో ఉన్నటువంటి స్టెఫనును బలపరిచింది దేవుడు. ఎందుకు బలపరిచాడో తెలుసా? దేవుణ్ణే చూచాడు,
దేవుడినే ఆధారం చేసుకున్నాడో దేవునికే మిక్కిలి భయపడ్డాడో. హల్లెలూయా. ఈ రోజున నువ్వు నిలబడు దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో మిక్కిలి భయపడి వణుకు. ఏది నిన్ను భయపెట్టడానికే నీ దరి చేరనివ్వడో, నిన్ను బలపరిచేది నీ దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటే ఆషామాషి కదా, అల్లటప్ప వ్యవహారం కాదండి. దేవుడు సజీవుడు, సర్వశక్తుడు, బలవంతుడు, మన కొరకు సమస్తాన్ని ఇచ్చినవాడు. సమస్తం ఎందుకు చేయడు? చేసి చూపుతాడు. ఆయన మహిమను దివి నుండి భూమికి దించబడితే అనుభవించు. సాక్షార్థంగా నిలబడు. మరణమైన ఎదురొడ్డి నిలబడు. ఎందుకో తెలుసా? ఎక్కడ కన్ను మూస్తే అక్కడ తెరుస్తావు. ఇంకిదేనండి, ఇదే ఏదో ఒక రోజు పోయేదే. అదేదో దేవుణ్ణి ఎరగను అని పోయే కంటే, నేను దేవుణ్ణి ఎరుగుదును అని పోతే పరలోకం పోతాం. ఈ లోకం నుండి దేవుణ్ణి ఎరగను అని జీవిస్తే ఒక 2-3 సంవత్సరాలు ఎక్కువ బతుకుతావేమో, లేకపోతే 6 సంవత్సరాలు బ్రతుకుతావేమో. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? అంతే. ఆయన అన్నారు, నన్ను ఎవరైతే ఎరుగుదునంటారో నేను ఎరుగుదునంటాను. అందుకే గడిచిన వారం అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు పొండే. ఎరుగుదును ఎరుగుదును ప్రభువా ప్రభువా అన్నారు. మీ క్రియలేమో నన్ను ఎరగనట్టు ఉన్నాయి. వాక్యము లేదు, వాక్యపు కొరకైన మెలకు లేదు, వాక్యమును అప్లై చేసుకునే అనుభవం లేదు. బుద్ధి లేని వారలారా మీరెవరో నాకు తెలీదు, మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగను. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎరుగుదును అన్నట్టుగా మాటలలోనూ ఉండాలి, క్రియలలోనూ ఉండాలి, మన ప్రవర్తనలోనూ ఉండాలి, తీరులోనూ ఉండాలి, మన క్రియలలోనూ ఉండాలి, చర్యలలోనూ ఉండగలగాలి. నోటి మాటతో మాట్లాడితే కుదరదండి. ఒక మాట అండి, నేను సచ్యుతి గారిని అంటాను, అమ్మా మీరు చాలా అవసరతలు ఉన్నట్టున్నారు, 1,00,000 రూపాయలు ఇస్తానమ్మా, కంగారు పడకండి అని మాట అంటే సరిపోద్ది. ఆవిడికి 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాలా? బాధపడుతున్నారా? 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాలా? మాట అంటే సరిపోద్దా? ఇంకో మాట చెప్తాను. చలి కొనుక్కుపోతే వెళ్ళిపోతున్నాడు ఒక వ్యక్తి. అయ్యయ్యో అయ్యయ్యో ఉడికిపోతున్నాడమ్మా అని గేటు తీసుకుని అతనితో మాట్లాడుతున్నాం. బాబు ఉడికిపోతున్నావా? కంబల కప్పుకొని సెలాగుద్ది. నువ్వివ్వవు. కంబల కప్పుకొని ఆయన సెలాగుద్దంటే వెళ్ళిపోయి వాడిని మళ్ళీ ఆపి నానిపిస్తుంది ఈమె. ఆ మాత్రం మాకు తెలదేటి అని ఏదోటి తిట్టుకుని వెళ్ళిపోతాడు. తూలిపోతే వెళ్ళిపోతున్నాడు ఎవరో. ఏ బాబు ఎందుకు నాయన అలా తూలిపోతున్నావు? తిని 4 రోజులు అయిందమ్మా, శక్తి లేక తూలిపోతున్నాను. అన్నం తింటే శక్తి వస్తుంది, తిను వెళ్ళు. పెట్టవా? మేము పెట్టం అంటాం అంతే. మా రకం ఏంటో తెలుసా? మాటలతో పబ్బం గడిపేస్తాం మేము. క్రియల్లోకి వచ్చేటప్పటికి ఆమడ దూరం పారిపోతాం మేము. మా క్యారెక్టర్ అది. ఉచిత సలహాలు ఎవరికి కావాలి? పేతురు గారు ఏమన్నారు? అయ్యో వీళ్ళందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా నేను వెళ్ళను, మరణమైనా నీతో ఉంటా, చెరలోకైనా నీతో వస్తా. ఆయన ఏరియత్తగారు ఎక్కడున్నారండి? ఆయన శపించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. యేసుప్రభు ఎవరంటే ఎవరో నాకు తెలియదు అనేటువంటి విషయంలో బిజీగా ఉన్నాడు. ఆయన నేను ఎరగను ఒట్టు అనే పనిలో బిజీగా ఉన్నాడు. నువ్వే పనిలో బిజీగా ఉన్నావు? ఎరుగుదును అని చెప్పే క్రియలలో బిజీగా ఉండు. ఎరుగుదును అని చెప్పేటువంటి నిర్ణయాలలో బిజీగా ఉండు. నీ చర్యలలో బిజీగా ఉండు. నీ తలంపులో ఉద్దేశాలు ఆయనని ఎరుగుదాము అని చెప్పినట్టుగా ఉండు. హల్లెలూయా. నిద్రపోతున్నామంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు రమ్మన్నా రాలేదండి ఇంతవరకు. హల్లెలూయా. బలపరిచిన దేవునికి మహిమ కలుగ్గాక. ఇప్పుడు స్టెఫను ఎరుగుదును అన్నట్టుగా ఉన్నాడా? ఇంతవరకు సంఘము మధ్యలో స్టెఫను గణనీయమైన వ్యక్తి. హల్లెలూయా. రాకడ పర్యాంతం వరకు మాదిరిగా తీసుకోవలసినటువంటి వ్యక్తి. హల్లెలూయా. దృష్టాంతంగా అతీతమైనటువంటి మాదిరిగా ఉండవలసినటువంటి వ్యక్తి. అతడు దేవుని కోసం హతసాక్షి అయిపోయినటువంటి అతీతుడు. దేవుడే
వెల్కమ్ చేశారు నిలవబడి. ఎక్కడైనా చూడండి మీరు, నిలవబడి కుడి పార్శ్వమున కూర్చొని అనే మాటే చూస్తాం. స్టెఫను దగ్గరికి వచ్చేటప్పటికి హానర్ చేశాడండి, ఆయన నిలవబడ్డాడు. ఈ రోజుల్లోనండి పాస్టర్ గారు వాళ్ళు వస్తున్నారు నిలబడండి, పాస్టర్ గారు వస్తున్నారు నిలబడండి. వాళ్ళకి నిలబడాలంటే నిలబడతారేమో, వద్దంటే మానేస్తారేమో, అంతేగాని బలవంతం చేసి దండించుకుంటామా? నీకు ఇష్టమైతే నిలబడతా, కష్టమైతే మానేస్తావు, అంతే కదా. యేసుక్రీస్తు ప్రభువారు అంతటోడే ఆయన్ని ఘనపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏమన్నాను, ఇష్టమైతే నిలబడతాం, కష్టమైతే మానేస్తాం. యేసు ప్రభు అంతటి వాడే తన దాసుని అంత గనపరిస్తే నువ్వు గనపరచడానికి వచ్చింది. ఓరి మళ్ళీ రివర్సల్ ఇలాగ వచ్చారా అనుకుంటారా? లిగిత్తి కాళ్ళు అరిగిపోతాయండి, కీళ్ళు ఉసిరిపోతాయా ఏమండి? చేతులు ఏమన్నా తేడా వస్తాయా? ఏ దేవుడు ఘనపరచను ఉద్దేశించిన వానిని దేవుని ఆత్మతో ఉన్నవాడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఘనపరచట్లేదంటే ఏ ఆత్మతో ఉన్నావో నీకే తెలుసు. సౌలును దేవుడు అభిషేకించుకున్నాడో, సౌలును అందరూ ఘనపరుస్తుంటే పనికి మాలిన వారు కొందరు ఏం చేశారంట చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఘనపరిచిన వాళ్ళను ఘనపరచని వాళ్ళు ఈక్వల్ టు డెస్. అయ్య బాబు, మీకు అర్థం, నాకు బాగా అర్థమైపోతుంది వాక్యం. పనికి మాలిన వాళ్ళు ఎవరండి? పనికి మాలిన వాళ్ళగా ఉండొచ్చా మనం? పనికి మాలిన వాళ్ళ జాబితా బాగుందా? పనులు అంటారు ఎవరిని? నాబాలుని. ఆడు పనికి మాలినోడు. పనికి మాలిన కొందరు మాట్లాడుతున్నారు, ఇతడు మనల్ని ఏలతాడా? దేవుడు ఉద్దేశించిన వ్యక్తిని, ఘనపరచను ఉద్దేశించిన వ్యక్తిని, ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని, ప్రతిష్ఠించిన వ్యక్తిని, సంకల్పించుకున్న వ్యక్తిని నువ్వు ఘనపరచట్లేదంటే దాని అర్థం ఏంటి? ఇదేంటండి, పనికి మాలిన వాళ్ళు. మంచిదా చెడ్డదా ఈ సాక్ష్యం? ఇప్పుడు వరకునేమో కృపతో బలంతో నింపబడిపోవాలా, ఇప్పుడు వరకునేమో ఈ బాబు మంచి సాక్ష్యం సంపాదించాలా. మరి ఈ లోటు, ఈ మైనస్ ఉంటే మనం పనికి మాలిన వాళ్ళమా కదా? మంచి సంపాదించుకుంటామా దేవునితో? తప్పేమీ లేదండి. దైవజనుల్ని గనపరచడం తప్పు కాదు. చప్పట్లు కొట్టి వాళ్ళని ఆహ్వానించడం తప్పేమీ కాదు. కొందరు లిగిసిపోతున్నారండి, కొందరు లిగిసిపోతున్నారు. వీళ్ళే పెద్ద దేవుళ్ళు అయిపోతున్నారు. వీళ్ళే ఏమంటే మన చర్చికి ఎవరైనా వచ్చారనుకోండి, సపోజ్ పాస్టర్ గారిని పిలిచి ఆహ్వానించినట్టు ఒక ప్రత్యేకత ఉండాలా. ఓ బొకే ఏదన్నా ఇవ్వాలి, లేకపోతే అందరితో చప్పట్లే పెద్ద బొకేలు. ఎందుకంటే మనం ఎరడోని క్యాంప్ గ్రామంలో ఉన్నాం కదా, ఏం దొరకదు. అందుకని చప్పట్లతో మనం ఏం చేయాలి? అంతేగాని ఆయన దేవుడి స్థానం ఇచ్చేస్తామా? కొందరు లేసారు పనికి మాలినోళ్ళు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి దేవుడు ఉండదు, ఒక ధ్యానం ఉండదు, ఒక ఆత్మీయత ఉండదు, ఒకరి కొరకు ప్రార్థన చేసే పరిస్థితి ఉండదు, పీక లాక్కుంటమే. ఇలాంటి వాళ్ళు కోడిగుడ్డు ఇచ్చిన ఎంత మొట్టదని కోడిగుడ్డు, ఆ కోడిగుడ్డు మీద కూడా ఏకలు పీకుతారంట. ఎవరో? పనికి మాలిన వాళ్ళు. దేవుడు గణపరచని ఉద్దేశించిన వ్యక్తిని దేవుడు గణపరుస్తాడు. ఆయన ఉద్దేశాల్లో మనం ఉంటే మనం గణపరుస్తాం. హల్లెలూయా. మొర్దెకైకి దేవుడు గణపరిచాడు, ఘనతనిచ్చాడు. శత్రువు కూడా గణపరిచాడండి. హల్లెలూయా. దానియేలుకు ఘనతనిచ్చాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఘనతనిచ్చాడు, యోసేపుకు ఘనతనిచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు గణపరచని ఉద్దేశించిన వాళ్ళని దేవుడు గణపరుస్తాడు. వాళ్ళు గణపరచబడుతున్నప్పుడు కళ్ళల్లో నిప్పులు వేసుకున్నావంటే నీవు పనికి మాలిన వాని జాబితాలో ఉన్నావు. అవునన్నా కాదన్నా? మనం స్టెఫను గురించి ఎంతవరకు ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు గురించి మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు తన దేవుణ్ణి ఎరిగినవాడు, తన దేవుని చేత ఎరగబడినవాడు. హల్లెలూయా. తన ధ్యానం దేవుడే, తన స్తుతి ధూపం దేవునికే, తన ఆరాధన ఆలాపన దేవునికే, తన సహవాసం దేవునితోనే. మమేకమైపోతున్నటువంటి అనుభవాలు ఉన్నవాడు. ఇద్దరి మధ్య అనుసంధానం, సహవాసమే. దేవుడికి స్తుతి కలుగ్గా.
అతడు దేవునితో అంత అతీతంగా ఉన్నప్పుడు దేవుడు ఊరికి అతను నిలబెట్టలేదు, కానీ అంచలంచలుగా అతను హెచ్చించడం ప్రారంభించాడు బబులోను సామ్రాజ్యంలో. ఈ రోజు నేను మీతో చెప్తున్న పాయింట్ ఏంటో తెలుసా? దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే దేవుడు నీకు ఫలమియ్యక మానడు. నీ మీద ఆయన కృపలు కుమ్మరిస్తాడు, కృపా వరాలు కుమ్మరిస్తాడు, ఈవులతో నింపుతాడు, తలాంతులతో నింపుతాడు, ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు, మెప్పునిస్తాడు, గౌరవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేసినా కూడా మనకి ఏం కావాలి? ఫలం కావాలి. ఫలం లేకుండా ఎవరు ఏమి చేయరండి. దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు అతీత ఫలాలను మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. వర్షము వలె ఆయన కుమ్మరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కుమ్మరించినవి ఇంకను అభివృద్ధి అవుతూ ఉంటాయి. ఎలా? ఊరెడు నీటి బొగ్గ వలె. అందుకే నేను ఉత్సవమే ఎల్లప్పుడు అనేటువంటి పాటలో దేవుడు మనతో రాయించాడు, ఊరుడు నీటి బొగ్గై ఉబికి ఉబగజేశావు. హల్లెలూయా. నాపై ఉన్న అభిషేకమును అత్యున్నతముగా మార్చావు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషమే, ఉల్లాసమే, యేసుతో ఎల్లప్పుడు విజయం. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సన్నిధిలో, ఆయన సహవాసులు ఉన్నప్పుడు ఊరెడు నీటి బొగ్గగా ఆయన ఆత్మను ఉబికింపజేస్తాడు. ఆ ఆత్మ పాళ్ళ ద్వారా అనేక రీతులుగా కృపలను కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అటువంటి కృపలను దేవుడు దానియేలు మీద కుమ్మరించాడు. ఎన్ని రీతులుగా కుమ్మరించాడు? ఒకవైపు ఆధ్యాత్మికంగా దూసుకుపోతున్నాడు. హల్లెలూయా. వరాలతో, ఫలాలతో, ఈవులతో, తలాంతులతో ఒకవేళ దూసుకుపోతున్నాడు. అంతవరకు ప్రార్థన చేసే అనుభవం ఏమో ఇప్పుడు మర్మములను విశదపరిచే అనుభవం. హల్లెలూయా. పరలోకపు భాష యొక్క అర్థాన్ని చెప్పగలిగేటువంటి అనుభవం. హల్లెలూయా. రాణి అంటుంది బెల్షస్సరు భార్య, ఒక ఘనుడున్నాడు మన సామ్రాజ్యంలో. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. కల్దీయుల కంటే తల తన్నగలిగే ఘనుడు, జ్యోతిష్కుల తల తన్నగలిగే ఘనుడు, ఇంకా చాలా అతీతమైనటువంటి అనుభవాలు కలిగిన వాడు గనుకనే మీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజర్ రాజు జ్ఞానులకే జ్ఞానిగా అతన్ని నియమించాడు. హల్లెలూయా. శకున గాండ్ర కంటే ఘనమైనటువంటి వ్యక్తి అతను. బెల్షస్సర్ రాజా, అతను పిలిపిద్దాం. ఏం గుర్తించగలుగుతున్నారండి అతనిలో? రాజులు వచ్చి ఒక కోణములో దేవుడు ఆధ్యాత్మికమైన అభివృద్ధి చేస్తుంటే, ఒక కోణములో రాజు సహితం సాష్టాంగపడిపోతాడు. ఒక కోణములో బంగార, వజ్ర, వైడూర్య, రత్న రాసులు తొడుక్కునే వస్త్రాలు ఏమైపోతున్నాయి? ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదంటారా? దేవునితో సహవాసములో ప్యూర్గా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని వైపుకు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసేటువంటి అతీతమైనటువంటి ఆశీర్వాదపు అనుభవాలు కాదంటారా? దేవుడు నలుదిశలో ఒక వ్యక్తిని బలపరచలేడా, వాడుకోలేడా, నిలబెట్టలేడా, అతీతమైన కార్యాలు చేసి అందరికి చూపించలేడా, ఘనతకు పాత్రులుగా చేయలేడా? చెప్పండి. ఒకవైపేమో ఆధ్యాత్మికంగా దూసుకుపోతున్నాడు, ఒకవైపేమో అతని ఆధ్యాత్మికతను బట్టే అంచెలంచెలుగా హెచ్చింపబడుతున్నాడు, ఒకవైపేమో హారాల సహితం మెడల్లో పోస్తున్నారు. అమ్మా, హారాల సహితం మెడల్లో పోస్తున్నారు. ఒకవైపేమో అంచెలంచెలుగా కుర్చీలు, ఈ చైర్ కంటే పెద్ద చైర్ అంటే సింహాసనం అనుకుందాం, ఈ సింహాసనం కంటే ఆ సింహాసనము, ఆ సింహాసనము కంటే ఆ సింహాసనము. ఒక మాటలో చెప్పాలంటే నెబుకద్నెజర్ రాజు తర్వాత బెల్షస్సరు కాలంలోను, బెల్షస్సరు రాజు తర్వాత దర్యావేషు రాజు కాలంలోను, దర్యావేషు రాజు తర్వాత కూడా కోరేషు రాజు కాలంలోను అతడు హెచ్చింపబడుతూనే వచ్చాడు. అందుకే మన దేవుడు అతీతుడు, తరగని ధన నిధి. నిధి అంటే ఏదో లంకి బిందులు దొరికితే బాగుండు అనుకుంటాం మనం, మెళ్ళేసురు ఊరేగుదా. నేను అంటాను, ఆ లంకి బిందులతో సాటి కాదు, అంతకంటే అతీతమైన గని మన దేవుడు. మన దేవుడిని మనం పట్టుకుంటే, మన దేవుని పక్షపు వారిగా ఉంటే, ఆయనతో అనుసంధానము చేయబడితే, ఆయనతో సహవాసం ఉంటే, నువ్వు చచ్చే వరకు కూడా నీ ఊహకు మించిన కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎన్ని రకాలుగా చూడగలమండి, ఎన్ని రకాలుగా చూడగలమండి. దానియేలుకు ఆ ఖ్యాతి దేవుని వల్ల వచ్చింది. దానియేలుకు ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ ఘనత, ఆ మెప్పు
దేవుని వలన వచ్చింది. ఆ కృపావరాలు దేవుని వలన వచ్చాయి. ఆ తలాంతులు దేవుని వలన వచ్చాయి. తన జీవితంలో ఇంప్రూవ్మెంట్ని చూడగలుగుతాం. ఏం చూడగలుగుతాం? ఆ అభివృద్ధిని మనం చూడగలుగుతాం. యవన బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము దేవునితో అనుసంధానము చేయబడితే దేవుడే ధనాగారం, మనకే దేవుడే ధననిధి. ఆధ్యాత్మిక విషయాల్లోనూ శారీరక విషయాల్లోనూ నీ ఊహకు మించి నిన్ను నిలబెట్టగల సమర్థుడు. ఆయన ఎదుట నీ యథార్థతను, పరిశుద్ధతను, నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ సహవాసములు ఎదుగు. వెత్తబడుతున్న వాక్యాన్ని అప్లై చేసుకోవడానికి అహర్నిశల ఎదురు చూడు. ఆరాటంతో ఉండు. ప్రతి పోరాటాన్ని జయించి నీ తలపైకెత్తుతాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఆయనలో ఎంత సంతోషం అండి. పాట పాడుకుంటే రాదండి, అనుభవిస్తే వస్తుంది. దినదినము దినదినము దినదినం అభివృద్ధే అభివృద్ధే అభివృద్ధే. చివరికి దర్యావేషు కాలంలోకి వచ్చేసాడు. ఏ కాలం? ఎంతమందిని దాటాడు చెప్పాలి మీరు? ఎంతమంది రాజులను దాటాడు చెప్పాలి? నెబుకద్నెజర్ రాజుని దాటుకుంటూ, నెబుకద్నెజర్ అయితే సాష్టాంగ పడిపోయాడు. నెబుకద్నెజర్ అయితే ఒక మెట్టు ఎక్కించేసాడు. ఆ తర్వాత ఆ చెట్టు దర్శనంలో మరో మెట్టు ఎక్కించేసాడు. ఆ తర్వాత బెల్షస్సరు సందర్భంలో వెళ్ళిపోయాడు. బెల్షస్సరు కూడా మెట్టు ఎక్కించేసాడు. మెన్నె టేకిలో ఫారసిన్ అనేది ఎవ్వరూ చెప్పలేదు కల్దీల దేశంలో. మన దానియేలు గారు తేలిపోతున్నా నువ్వు, అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్. అంత కీడు ప్రకటించిన హెచ్చించాడు ఏంటండి? హెచ్చించవలసి వచ్చాను. ఈ రోజుల్లో కీడుకరమైన వాక్యం ఏమన్నా ప్రకటించంటే పోతున్నారేటండి? పోయే కాలం వచ్చినా హెచ్చింపవలసి వచ్చాను. దేవునికి స్తుతి కలుగుగాక. హెచ్చించేసాడు, చచ్చిపోయాడు బెల్షస్సర్. ఆ తర్వాత దర్యావేషు అంటాడు, నీ సామ్రాజ్యాన్ని దేవుడు మాదీయులకు పారసీకులకు ఇచ్చేస్తున్నాడు. మాదీయుడు దర్యావేషు రాజు. దర్యావేషు రాజు ఎక్కేసాడు. ఈలోపే మహావృక్షం ఎదిగేసాడండి. ఎవరో? దానియేలు. దానియేలు అంటే దర్యావేషు రాజుకి చాలా ఇష్టం. తన హిస్టరీ అంతటిని చదివేశాడు దర్యావేషు రాజు. దానియేలు మీద ఆధారపడిపోయాడు దర్యావేషు రాజు. దానియేలు అంటే ఏంటో తెలుసు. దానియేలు అంటే చాలా ప్రీతి, చాలా ప్రేమ. అలాంటప్పుడు కొందరు గుంటనక్కలో ఏం చేశారు? నేను అన్నాను కదా, దేవునిలో దూసుకుపోతున్న వాడిని స్త్రీ పాడేయలేదు. హల్లెలూయా. ధనం పాడేయలేదు, ఘనత పాడేయలేదు, మెప్పు మరేది పడేయలేదు. అందుకని సైతానికుడు గుంటనక్కలాగా పడేద్దామని చూచి 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 బొగ్గలన్నీ వాసిపోయి, తలంతా గుప్పులు కట్టేసి, దవళ్ళన్నీ ఒసిరిపోయి, పళ్ళన్నీ ఊడిపోయి ఏదోడు చేయాలనుకుంటాడు. దానియేలుతో పని అవట్లే. ఎవరితో అయితే పని అవుద్దో వాడికి తెలుసు. దానియేలుతో పాటు సహా పని చేస్తున్నటువంటి వారిలోనికి దూరాడు. ఈ దానియేలు అన్నవాడు పరాయి దేశానికి చెందినడు. మనం బోర్న్ కల్దీలం. వీడెవడో వచ్చి మనకు సలహాలు ఇవ్వడం ఏంటి? వీడెవడ కూర్చో అక్కడుంటే మన కుర్చీలు ఎక్కడెక్కడెక్కడ ఉండడం ఏంటి? వాడికి సలం కొట్టడం ఏంటి? అమ్మ బాబోయ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మింగుడు పడతలే, అసలు డైజెషన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? అవ్వకపోతే కనిపెడుతున్నారు. తప్పైన లోపమైన కనుగొనలేకపోతున్నారు. అదండి యథార్థత అంటే, అదండి నమ్మకత్వం అంటే, అదండి పరిశుద్ధత అంటే. భూతద్దం పెట్టుకు చూసినా ఏం కనబడతలేదు. నేటి క్రైస్తవుల యొక్క జీవితాలు భూతద్దం కాదు కదా, మసక చీకట్లతో చూసిన, రే చీకటి కళ్ళతో చూసిన బహాటంగా కనబడిపోతున్నాయి. అయ్యో సూచనీయం. బాహాటంగా కనబడిపోతున్నాయి. కళ్ళు కనబడుతున్నాయా? కనబడతలేదండి రే చీకట్లో. మరి ఏం కనబడుతున్నాయి? క్రైస్తవుల జీవితాల్లో మాత్రం బాగా ఇద్దండి దేవుని బిడ్డల యొక్క సాక్ష్యం. కొందరిది, అందరెందుకు మళ్ళీ, కొందరిది శోచనీయం. వాళ్ళు అంటున్నారు, రే కింద మీద పడినా, మీద కింద పడినా, కింద మీద పడినా, మీద కింద పడినా మన ముఖాలు ఒకడినొకడు చూసుకోవడం తప్ప తప్పు కనబడదు, లోపం కనబడదు. ఒకడు అంటున్నాడు, నేను ముందే చెప్పాను కదా అందుకే మీలో దూరలేదు.
నేను ముందే చెప్పాను కదా, మామూలు అనుకుంటున్నావు ఇటు వాళ్ళతో పెట్టుకోక చేస్తా అందలేదా? మొర్దెకై సందర్భంలో హామాను భార్య అందలేదా? వాళ్ళతో పెట్టుకోక జాగ్రత్త సుమా. మేము అందుకే సైడ్ అయిపోతూ ఉంటాం, పెట్టుకుంటే తేడా వచ్చేద్దని. అలా బ్రతుకుతున్నాడండి దానియేలు. అప్పుడు వీళ్ళు కుట్ర పన్నారు. జ్ఞానులు కదా, దైవ జ్ఞానం ఉంటుంది వీళ్ళకి. లోక జ్ఞానము, మిడిమిడి జ్ఞానము, దీనినే వాక్యం సంబోధిస్తుంది, దయ్యాల జ్ఞానం. ఈ దెయ్యాల జ్ఞానం ఏం చేసిందంటే, ఒరే దేవుడితో సహవసించకుండా ఉండడం అనేది అసంభవం, అసాధ్యం. ఇప్పుడు ఒక నెల రోజులు మన రాజుగారిని దేవుడు చేద్దాం. ఈ నెల రోజులు కూడా ఎవ్వరూ కూడా ఏ మానవుని ఏ దేవుడికి చేసుకోకూడదు, రాజుగారే దేవుడు అని చెప్దాం. 100% బుట్టలో పడద్దెలక, బోనులో పడద్దెలక. సక్సెస్. అజ్ఞానపు ఆలోచనతో ఏమయ్యారు? సక్సెస్ అయ్యారు. యెరూషలేము కిటికీలు తెరుచుకునే ఉన్నాయి. ఇప్పుడుని యెరూషలేము తట్టు కిటికీలు దానియేలు ఇంట్లో తెరుచుకుని ఉన్నాయి. అలాంటప్పుడు ఆ కిటికీలు మూసుకుందామని అనుకోలే. తెరవబడినటువంటి కిటికీలు అలాగే ఉన్నను యథాప్రకారంగా ముమ్మారు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటయు స్తుతి చేయుటయు దానియేలు మానకుండెను. హల్లెలూయా. మొదటి రోజే దొరికేసాడు. ఏ రోజు దొరికేసాడు? ఏమని ప్రార్థన చేసుకుని ఉంటాడు తెలుసా? ప్రభువా, నా బ్రతుకులో ఏ దినాన నిన్ను ఎర్రగానని చెప్పే బ్రతుకు నాకు రాకుండును గాక, అదే బ్రతుకు నాకు వస్తే నన్ను నువ్వు తీసేసుకో, లేదా నన్ను బలపరచు. మరణమైన ఎదురొడ్డి నిలబడతానేమో తప్ప మనుష్యులకి నేను భయపడను, రాజుకి నేను భయపడను, సింహాలకు నేను భయపడను, నీకు భయపడతా, గజ గజ వణుకుతా. అందుకే ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. దొరికాడురా, దొరికాడురా, దొరికాడురా. ఎవరు దొంగ? దొంగడు దొరికాడా? యథార్థవంతుని పట్టుకొని ఎంత ఆనందపడిపోతున్నారు. కాసేపటికి సింహాల నోటిలో ఉంటాడు. ఎవరో మీరే ఉంటారు. దేవుడేసిన స్కెచ్. హల్లెలూయా, హల్లెలూయా. అంచనాలను తలక్రిందులు చేస్తాడు మన దేవుడు దేవుని మీద ఆధారపడితే. లేనిదున్నట్టుగా పిలుస్తాడు దేవుడు దేవుని మీద ఆధారపడితే. అసాధ్యాలను సాధ్యపరిచి నిలబెడతాడు నీ పక్షంగా దేవుడి మీద ఆధారపడితే. ఒక్కడ చెప్పనా, దేవుడు దిగొస్తాడు నీ కోసం. హల్లెలూయా. ఏమి భయం లేదండి, నిర్భయుడు. దేవుడికి మాత్రమే భయపడతాడు, మనుష్యులకు భయపడ్డ, రాజులకు భయపడ్డ, అధికారులకు భయపడ్డ, సింహాలకు భయపడ్డా, స్థితికి గతికి భయపడ్డా. ఏం జరిగిందో తెలుసా? దొరికాడు, దొరికాడు, దొరికాడు. పట్టుకోండిరా, కట్టేయండి. ఏమి కట్టక్కర్లేదు, ఎక్కడ పారిపోతాను, ఏం అక్కర్లేదు, నాండి వెళ్దాం, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టండి, నడిచేయండి, వెళ్ళిపోదాం. అన్ని సింహాలు ఉన్నాయా? అడుగుంటాడు, అడుగు ఉండడు, అడుగుంటాడు ఇటు, మీరు నిద్రకుండా ఉంటారని. సింహాల భూమిలో ఏం చేశారు? పడేశారు. ఈయన మోకరించాడు. సింహాలకి ఏం చేయాలో తెలక చుట్టూరు అవి మోకరించాయి. ఈయన మోకరించి ఇలా చూసి, ఏంటి ఇంకా తింటలేదు ఏంటి నన్ను, ఇంకా నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేదు ఏంటి అనేటాడికి బల్లులు గోడ కంటుకున్నట్టుగా నేల కంటుకుని ఉన్నాయి. ఆ పొట్టపోని నిండింది వాటికి. దేవుడు అని ఉంటాడు, సింహాలారా ఉపవాసం ఉండిపోండి. కెపాసిటీ కలిగినోడు కదా. తిమింగలం 3 రోజులు ఉపవాసం ఉంది. అందుకేనండి యోన అరిగిపోలేదు, లేకపోతే అరిగిపోయేవాడు అయిపోదును. మన దేవుడు శక్తిమంతుడు, ఆయన్ని ఆధారం చేసుకోండి. హల్లెలూయా. దృష్టాంతములుగా ఉన్న దైవ వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకోండి. మన దేవుడు శక్తిమంతుడు, బ్రతికిస్తాడో బ్రతుకుతాం, సత్తమా అక్కడ ఉంటాం. హల్లెలూయా. ఇంకా బల్లులు గోడ కట్టుకుపోయినట్టు ఏ బల్లి కనబడతలే చూపిద్దామంటే, ఇంకా నేలకి అంటుకుపోయే పొట్ట అలాగే చూస్తున్నాయి. సింహాల నోళ్ళు మూసాడు దేవుడు.
ఏం కాదండి, ఆజ్ఞాపించాడు, సింహములారా నోరు మూసుకుని ఉండండి. ఇంకలా సర్వశక్తుడా, సృష్టికర్త, మమ్మల్ని సృష్టించిన వాడా, నీ మాటకు మేము విధేయులము. ఈ రోజున మృగాల విధేయత చూపుతాయి, పక్షులు విధేయత చూపుతాయి, కాకులు, ఆ సర్పములు, తాపకరమైన సర్పములు విధేయత చూపుతాయి, తిమింగలాలు విధేయత చూపుతాయి. విధేయత చూపనోడు ఎవడో క్రైస్తవుడు. ఆత్మీయుల గురించి మాట్లాడట్లేదు నేను, ఆత్మీయుల గురించి మాట్లాడట్లేదు నేను, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. లోబడనొల్లని ప్రజల వైపుకు దినమెల్లా ఆయన ప్రేమను బట్టి ఏం చేస్తున్నాడు? చేతులు చాపుతున్నాడు కాబట్టి తరుణాన్ని ఇస్తున్నాడు. ఇది తరుణమేమో, జాగ్రత్త సుమా. దర్యావేషుకి నిద్రాహారాలు లేవు. దర్యావేషు బాధపడుతున్న, అమ్మ కుట్రదారులారా, దానియేలు మీద అంత కుట్ర చేశారు అనుకునేటప్పటికి ఏమైపోయింది? మరీనా సింహాల భూమిలో పడిపోయాడు. ఇంకా నాట్యాలు మానేశాడు, ఆనందదాయకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అంతటిని మానేశాడు. రాజుగారి డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్ని తినుబండారాలు ఉంటాయో వైపు చూడట్లే. ఒక విషయం చెప్పాలంటే, రాజుగారు ఏడుతులేదు కానీ లోపల కడుపులో నుంచి, హృదయంలో నుంచి ఏమొస్తుంది? అయ్యయ్యో కుడిభుజం, అయ్యయ్యో మన సామ్రాజ్యానికి వెన్నుముక్కలు అంటాడు, అయ్యయ్యో దానియేలా. వచ్చేసాడండి ఉదయాన్నే, సింహాల గుహ దగ్గరికి వచ్చాడు, డోర్ దగ్గర నిలబడ్డాడు. వ్రాయబడినటువంటి మాట దుఃఖస్వరముతో, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా, రాజ చిరంజీవి అగుగాక. నా దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనబడితేనే గనుక ఆయన తన దూతనంపి సింహాల నోళ్లను మూసి పడేశాడు. ఏమండి చీడా? అలనాడున్నటువంటి దేవుని యొక్క ప్రభావం ఈనాడు తగ్గిందా? నిన్న ప్రభావವು ಕುಂದಿ ಹೋಗಲಿಲ್ಲ, ಪುನರುದ್ಧಾನ ಶಕ್ತಿ ಬದಲಾಗಲಿಲ್ಲ. ನಿನ್ನ ప్రభావವು ಕುಂದಿ ಹೋಗಲಿಲ್ಲ, ಪುನರುದ್ಧಾನ శక్తి బదలాగలిల్ల. ఎప్పుడు ఆయన పునరుద్ధాన శక్తి తగ్గలేదు కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు. ఆయన పునరుద్ధాన శక్తి తగ్గలేదు కాబట్టి నువ్వు చలిస్తున్నావు. ఆయన పునరుద్ధాన శక్తి తగ్గలేదు కాబట్టి నీ స్థితిగతి మారింది. ఆయన పునరుద్ధాన శక్తి తగ్గలేదు కాబట్టి అలనాడున్న కన్నీరు ఇదేనా? లేదు. అలనాడున్న కష్టం ఇదేనా? లేదు. అలనాడు లేని ఆత్మీయత ఈనాడు వచ్చింది నీకు. హల్లెలూయా. నలుదిశలా ఆయన నమ్ముకో, దీవెనను అందుతావు. ఆపద్దినమున నమ్ముకొనదగిన మహాఘన సహాయకుడు నీ దేవుడు. హల్లెలూయా. సింహాల బోనుల్లో నుంచి వచ్చేటండి బయటికి హీరో. చాలామందికి తెలక నాటకం ఆడుతున్న హీరోలు వెనకతలు పడుతున్నారు. నాటకాలే ఉత్తుత్తి డూవు. రియల్ హీరోల్ని చేస్తాడు మనల్ని దేవుడు. హల్లెలూయా. తెర మీద ఆటగట్టుకునే రకమైన హీరోలం కాదు, డూబు హీరోలం కాదు. దేవుడు రియల్ హీరోగా నిలబెడతాడు ఆయన పట్టుకుంటే. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. దేవునికి స్తుతి కలిగ్గా. విజయశీరుడుగా బయటకు వచ్చాడండి. రాజుగారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఈ కుట్రదారులు ఎవరో లిస్ట్ తీసుకురండి అయ్యా, ఇదిగోనండి లిస్టు, వీళ్ళు సరిపోరయ్యా, భార్యలు బిడ్డలు అందరిని తీసుకురండి. తెచ్చేశారు. దానియేలుని కట్లు కడదామని వచ్చారు. దానియేలు అన్నాడా, నాకు కట్టకండి వచ్చేస్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పారిపోతారని కట్లెట్టుకుని వెళ్ళారు సైనికులు. పాపం రాత్రి అంతా ఉపవాసం పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు తెలుసా? నరమాంసాన్ని వేస్తాను సింహాలారా మీకు, నాకు ఇదే చూపించారు కాబట్టి అని డిక్లేర్ చేసి ఏం చేసాడో తెలుసా? డోర్ ఓపెన్ చేసాడు వాళ్ళ మరణానికి. ఇప్పుడు చూడండి, ప్రతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి సింహాల బోనులో పెట్టి తాళాలు వేసుకుని వెళ్ళిపోతే ఆ కళేబరాలన్నిటినీ దేవుడు సింహాల కడుపులో పెట్టి కడుపు నింపాడు. ఎముకలు సహితం పిండి పిండి చేసి తినేసేయంట.
ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. శద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిగుండములో నీవును ఉంటివే. నేను సేవించిన దానియేలును సింహాల బోనులో కాపాడుకుంటివే. నన్నిల విడువవు ఎన్నడు మరువవు, నన్నిల విడువవు ఎన్నడు మరువవు, కంట నీరు జారనీయవు. కన్నీటి పర్యాంతమవుతున్నావేమో, అంతటి అత్యంత అద్భుతాలు చేసిన వాడు నీ కన్నీళ్లు తొడవలేడా? నీ కష్టాల కడలని కడతీర్చలేడా? హల్లెలూయా. నీ కొరకు దిగొచ్చిన వాడు, నీ కొరకు రక్తాన్ని చిందించిన వాడు, ప్రాణమర్పించిన వాడు నీ కొరకు అతీత కార్యాలు చేయజాలడా, చేయగలడు. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను నేను. ఇక్కడున్న వాళ్ళారా, మీరు పెట్టుకోండి. ఏ విషయంలో కన్నీటి పర్యాంతం అవుతున్నారు, వేదన పాలవుతున్నారు, చీకు చింతల పాలవుతున్నారు, కష్ట నష్టాల ఊబుల్లో కూరుకుపోతున్నారు, దేని విషయంలో కంటి మీద మీకు కునుకుండట్లేదు, సర్వోన్నతుని దేవుని కుమార్తెగా నా ధైర్యం నా దేవుడే గనుక ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఏంటంటే, నీ కన్నీరు తుడుస్తాడు, ఆనందదాయకంగా నిలబెడతాడు, కన్నీటిని సంతోషంగా మారుస్తాడు. నీ దుఃఖ దినాలు సమాప్తము చేయబోతున్నాడు దేవుడు, సమాప్తము చేశాడు దేవుడు. ఇది ప్రవచనం జరగబోతుంది, చెప్పబోతున్నారు. మన ప్రభు మహిమొందును గాక. మేము తగ్గింపబడవలసి ఉన్నది, ఆయన మాత్రమే హెచ్చింపబడవలసి ఉన్నది. ఆయన మహిమను దొంగిలించే దొంగలు మేము చనిపోయేంత వరకు కాకుందుముగాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. ఎవరిని చూసుకుంటూ ఏడుస్తున్నావో, ఎవరిని చూసుకుంటూ బ్రతుకుతున్నావో, ఎవరి యందు నిరీక్షణ ఇచ్చావో, ఎవరిని భరోసాగా తీసుకున్నావో, ఆయనే నీ తలపైకి ఎత్తబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కీడు చేసిన వాళ్ళని దేవుడు చూసుకున్నాడు. ఆ సందర్భంలో మరింతగా హెచ్చించాడండి. దర్యావేషు మరింతగా హెచ్చించాడు దానియేలుని. దానియేలు జీవితం ఏంటో కానీ ఎప్పుడూ ఘనతే, మెప్పే, మహిమే. ఒక బానిస దేశంలో ఉన్నాడే కానీ రాజులను తలదన్నగలిగే ధీటైనటువంటి స్థితిలో నిలబెట్టాడు దేవుడు. ఏంటో తెలియదు కానీ అని సంబోధించాను. ఎందుకు సంబోధించానంటే మీకు తెలుస్తుందని. ఏంటో తెలియకపోవడం ఏముందండి, తన దేవుడిని ఆధారంగా చేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఈ దినం నీ ఆధారం నీ దేవుడే కదా, నిలబెట్టి చూపుతాడు. ఈ దినం నీ నిరీక్షణ నీ దేవుడే కదా, తల పైకెత్తి చూపుతాడు. ఈ దినం నీ కన్నీళ్ళు దేవుడి పాదాల దగ్గరే కదా కారుస్తున్నావు, ఆయన కవిరిలో దాచాడు. ప్రతి బొట్టుకు ప్రతిఫలం ఇచ్చి చూపబోతున్నాడు. దేవుడికి స్తుతి కలుగుగాక. సంతోషించబోతున్నారు. సియోను జనులారా, ఉత్సాహగానము చేయుడి, నూతన గీతము పాడుడి అనేటువంటి ప్రవచనాత్మకమైన మాటను మీ శరముల మీద దేవుడు కుమ్మరించాడు. దేవునికి స్తుతి కలుగుగాక. మరి ఒక మాట, షద్రక్ మేషక్ అబేద్నెగోలు వీళ్ళు దానియేలంత బలవంతులు కాదు కానీ దానియేలును చూసి బలవంతులయ్యారు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం శరీర సంబంధంగా ఎవరినో చూసి శారీరకంగా ఏదో చెయ్యాలి అని అనుకోవడం మాని, ఆధ్యాత్మికంగా బలవంతులను చూసి వారి వలె బలం పొందాలి అనే చూపుతో చూడండి, అద్భుతం చేస్తాడు దేవుడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు యొక్క ఆత్మీయత మీద మనసు పెట్టుకున్నారు. దానియేలు గైడ్ చేస్తున్నప్పుడు తిట్టుకోలేదు, తుమ్ముకోలేదు. ఆయన హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు తిట్టుకోలేదు, తుమ్ముకోలేదు. తను ఎలా నడిపిస్తే అలా నడిచారు, తనకి సరెండర్ అయ్యారు. తన జీవితాన్ని చాలా దగ్గర నుంచి వస్తున్నారండి షద్రక్ మేషక్ అబేద్నెగోలు. ఒక్కటే అనుకున్నారు, బ్రతికితే దానియేలులా బ్రతకాలి. హల్లెలూయా. బ్రతికితే ఎవరిలా బ్రతకాలి? దానియేలులా బ్రతకాలి.
ఈ రోజున మీరనుకోండి, బ్రతికితే వాక్యంతోనే బ్రతకాలి, వాక్యముల్లోనే బ్రతకాలి, వాక్యాన్నే నెరవేర్చాలి. అంతే. అది పెట్టుకోండి, బలపరిచేవాడు దేవుడు. ఇప్పుడు బ్రతికితే దానియేలులా బ్రతకాలని అనుకున్నారు, దానియేలును చూస్తున్నారు, దానియేలుని రోల్ మోడల్గా చేసుకున్నారు. దానియేలు తన దేవుడు పక్షపు వాడు ఎలా ఉన్నాడు, సహవాసం ఎలా చేశాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా దేవుడు దానియేలు విషయంలో నమ్మకస్తుడుగా నమ్మదగిన వాడిగా ఉన్నాడు అని మైండ్లో పెట్టుకున్నారు. వాళ్ళు కూడా శోధనలో పడట్లే. ఏమంటే ట్రై చేయకుండా ఉంటాడండి అసలు? ఎవరో ట్రై చేయకుండా ఉంటాడంటారా? ఓ మాట చెప్పండి, మనం ట్రై చేసాడా లేదా? తర్వాత ప్రశ్న అడుగుతాను కానీ సమాధానం మీ మనసులో ఉంచుకోండి. పడ్డామా లేదా అంటే అందుకే మనసులో ఉంచుకోమన్నాను, చెప్పొద్దులే. ట్రై చేశాడు. శద్రక్ మేషక్ అబేద్నెగో ట్రై చేశాడు, పడలేదు కాబట్టే ప్రేరేపిస్తున్నాడు మనుషుల్ని, మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడు. వాళ్ళ రాజులయ్యి ఉండొచ్చు, రాజుగారి దగ్గర ఉన్నటువంటి ప్రజలయ్యి ఉండొచ్చు, అధికారులయ్యి ఉండొచ్చు. ఇప్పుడు రాజుగారి మదిలో ఒక ఆలోచనను మిదిలించాడు. ఎవరో? మన శత్రువు అయిన అపవాది. వాడెవరు? మనకి మిత్రుడు కాదు, శత్రువు. ఏమని అంటే, వీళ్ళు పడతలేదు, ట్రై చేసాం, ఇంకా ట్రై చేద్దాం, ఇంకోసారి ట్రై చేద్దాం అని ఒక పెద్ద ప్రతిమను మైదానంలో నిలబెట్టి సకల విధములైనటువంటి సంగీత సునాదాలను ప్లే చేస్తూ ఉన్నప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి ఎవ్వరు కూడా విడవబడకుండా లేదా విడవకుండా ఆ మైదానములో ఆ ప్రతిమ దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళాలి. కొబ్బరికాయ ఎత్తాడు పూజారి, పువ్వు ఎడతాడు, మీరు ఏం చేయాలి? తీసుకుని ఏమనాలి అని అద్దుకుని తిని వెళ్ళాలి. భయపట్లే, గాబరపట్లే, ప్రభు పాదాల దగ్గర ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ఉంటారు? ప్రభువా నిన్ను ఎరగనన్నట్టు మేము ఉండకూడదు. అగ్నిగుండంలో పడేస్తానన్నారే, శాశ్వతంగా అగ్నిగుండములో పడేసే నీ కోపాగ్నికి మేము గురి కాకూడదు. తాత్కాలికంగా అగ్నిగుండంలో పడిపోయి చచ్చిపోయిన పర్లే, నిన్ను ఎర్రగామన్నట్టుగా మేము ఉండకూడదు. స్థితికి గతికి భయపడకూడదు. అగ్నిగుండం అమ్మ బాబోయ్ అని అనుకోవడానికే లేదయ్యా. రాజుకి అసలు భయపడకూడదు నాయన. ఏ ప్రజకు, ఏ అధికారికి భయపడకూడదు. మమ్మల్ని బలపరచండి. హల్లెలూయా. మెలకుగుండి ప్రార్థన చేస్తే దేవుడు బలపరుస్తాడా? బలపరచడా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడా లేదా? నిర్గమములో నిలవబడడానికి దేవుడు ఆ రాత్రి ప్రార్థన చేశాడా లేదా? ఇంతవరకు దానియేలును బలపరిచిన వాడు, స్టెఫనును బలపరిచిన వాడు, శద్రక్ మేషక్ అబేద్నెగోలను బలపరుస్తాడా లేదా? ఇది వాస్తవమా కదా? బలపరిచేసాడండి. అందుకే భయం లేదు. కొందరు గుంటనక్కలో వచ్చి రాజుగారి దగ్గరికి ఈ కార్యం రాకపోయినా కొంతమంది గుంటనక్కలు వచ్చి, రాజా నీవు మైదానములో నిలబెట్టినటువంటి ప్రతిమ దగ్గరికి రాలేదయ్యా ముగ్గురు అన్నారు. ఎవరా ముగ్గురు? ఇంకెవరండి? యోధా దేశానికి సంబంధించిన వాళ్ళు. మీరు హెచ్చించారు కదా, మీకు ఎప్పుడు చూసినదే కదా, బాధంతిదే కదా. ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు, దేవుడు హెచ్చించిన వ్యక్తి మీద మత్సరపడద్దు, అసూయపడద్దు. అది మన కీడికి సంకేతం అవుద్ది. మీరు హెచ్చించారు కదయ్యా, వాళ్ళు మీ మాట వినలే. చూసారా మిమ్మల్ని ఎంత నిరర్ధకం చేశారో? ఆజ్ఞ జారీ చేశారా మీరు? ఆజ్ఞ తోసేశారయ్యా, రావట్లేదు వాళ్ళు. ఎవరక్కడ? తీసుకురండి వాళ్ళని. తాళ్ళు బేడీలు వేద్దామనుకుంటే ఏమీ ఎక్కర్లేదు, మేము పారిపోం, నడిచి వచ్చేద్దాం. నెబుకద్నెజర్ రాజు అన్నాడు, నేను విన్నది నిజమో అన్నాడు. ఏంటి? అదే నేను నిలబెట్టినట్టు ప్రతిమ మొక్కలేదట, నమస్కారం చేయలేదట, అసలు రానేలేదట మీరు. ఎస్,
ఆ ధైర్యం ఎవరికి వచ్చిందండి? ఆ ధైర్యం ఎవరికి వచ్చింది? డాక్టర్ ఎప్పుడన్నా ఇంజెక్షన్ చేస్తాడో మనకి చెప్పండి ఓ మాట. పని కట్టుకుని డాక్టర్ చేస్తాడు మనకి ఇంజెక్షన్. కాంపౌండర్ దగ్గర పొమ్మంటాడు. అదిగో మా వోళ్ళు చేస్తారు. ఈయన స్టెతస్కోప్ ఇచ్చుకుని చేసేసి మనల్ని ఎక్కడ పంపిస్తాడు? ఎక్కడ పంపుతాడు? మనం ఏంటంటే ఆ డాక్టర్ దగ్గర ఉరుగుతాం కాదు, ఈ కాంపౌండర్ దగ్గర ఉరిగిపోతాం. కొంచెం మెల్లగా చెయ్యే, కొంచెం మెల్లగా చెయ్యే. అగ్నిగుండం విషయంలో సంతకం చేసినటువంటి రాజుకి ఇంకెంత భయపడాలి వీళ్ళు? చెప్పండి. ఎవరు బలపరిచేశారండి వీళ్ళని? మనం దేవుడి మీద నిలబడినప్పుడు ఏం మాట మాట్లాడాలా మాట్లాడిస్తాడు, ఎలా నిలబడాలా నిలబెట్టిస్తాడు, ఎక్కడుండాలా ఉండేలా చేస్తాడు. అందుకే మనల్ని చూసుకుని వెళ్ళిపోద్ది. ఎప్పుడు ప్రభువును చూసుకుంటా నిలబడిపో, నిలబెట్టేస్తాడు దేవుడు. వాళ్ళని దేవుడు ఎంతగా బలిపరిచాడో తెలుసా? నేను విన్నది నిజమా, నేను నిలబెట్టిన ప్రతిభకు మొక్కలేదట. నిజమే. అబద్ధమని ఎవడన్నాడు ఇప్పుడు? నిజమే. నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మగలేదు. అంటే ఏంటి తెలుసా? మాకు అసలు భయమే లేదు. రాజుగారి దగ్గర నిలబడి అయ్య బాబు రాజుగారు అండి, నిజమేనండి, రాలేదండి అనమ్మే. ఎవరు బలపరిచారండి? ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మగలేదు. మా దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మను రక్షించ సమర్థుడు. ఒకవేళ రక్షించకుండా వదిలేసాడనుకో హతసాక్షులమైపోతాం. అంతేగాని చంపిన అగ్నిగుండంలో పడేసిన, ఇప్పుడు ఏదో అన్నావు కదా 7 అంతలని, నో ప్రాబ్లం. 7 అంతల అగ్నిగుండమైన అంతే, 77 అంతల అగ్నిగుండమైన అంతే. మా ఊరికి వచ్చిందండి కోపం. కొంతమంది ఎలా వ్యాఖ్యానాలు చేస్తారో చెప్పనా? వ్యాఖ్యానాలు ఎలా చేస్తారో చెప్పనా? సాతానాత్మతో నెబుకద్నెజరు రాజును అలాగ అనకపోతే 7 అంతలు ఎక్కువ చేయపోదురా? ఆడ 7 అంతలు, అతను 7 అంతలు ఎక్కువ చేశాడు కాబట్టి గొప్ప మహిమ వచ్చింది దేవుడికి. కొందరు ఎలా వ్యాఖ్యానం చేశారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది బోధ కూడా అవసరం కదా మనకి. ఈ బోధను ఏ బోధ అంటారు? మీరు చెప్తారే కానీ ఏ బోధ చెప్పలేమని అంటున్నారు కదా, చెప్తాను ఉండండి. బాప్తిస్మిచ్చి యోహాన్ అంట గద్దించాడంట హేరోదియాను హేరోదుని. నీ సహోదరుని భార్యను ఉంచుకునుట నీకు న్యాయం కాదు అన్నాడంట. అందుకేనంట అతన్ని జైల్లో పెట్టేశారంట. జైల్లో పెట్టేస్తే కిరాతకరాలైనటువంటి హేరోదియా తన కుమార్తె నాట్యం ఆడుతున్నప్పుడు రాజుగారి యొక్క బర్త్డే సందర్భంగా అమ్మా ఏం కావాలో కోరుకో అన్నాడు. ఈ తల్లి చేత బోధింపబడినదై చెరసాలలో ఉన్న యోహాను తల కావాలన్నప్పుడు, పల్లెంలో పెట్టి తేవాలన్నప్పుడు తెచ్చేశాడు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను అలా గద్దించకుండా ఉంటే బతుకుతుడు కదా. దేవుడి కంటే జ్ఞాని నువ్వు. హతసాక్షుల జాబితాలో ఉన్నవాళ్ళు ఎలా మరి? హతసాక్షుల జాబితాలోకి వెళ్ళాడని దేవుడు ఉద్దేశించాడు ఎవరినే? బాప్తిస్మిచ్చి యోహాన్ని. అందుకని చస్తూ ఏం చేశాడు? ఉన్నమాట ముక్కుసూటిగా మాట్లాడి చచ్చిపోయాడు. కొందరు అంటారు వీళ్ళే కనుక ముక్కుసూటిగా అలా మాట్లాడకుండా మెత్తగా మాట్లాడితే ఆ కుటుంబం వెళ్ళకుండా ఉందని కదా. ఆ తాత వద్దుడు కదా, ఆ మామ వద్దును కదా, ఆ చెల్లి వద్దును కదా, ఈ అంకుల్ ఎగిసి వెళ్ళిపోదుడు కదా. ఇదా సోది? ఇదా వ్యాఖ్యానం? అర్థమైందా మీకు? బాగా అర్థమైంది. అందుకే మాట్లాడతలేదు అసలు ఎవరు. నేను ఒక్కటే అంటాను, బాప్తిస్మిచ్చి యోహాను ఎవరితో అనుసంధానం చేయబడ్డాడో? దేవుని నడిపింపు ఉండదు ఆయనకి. అందుకే కదా నీ సహోదరుడి భార్య నుంచుకొనుట నీకు న్యాయం కాదు పెట్టుకుందండి మనసులో దియ్యం. హేరోదియా శిరచ్ఛేదన చేయబడ్డాడో హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. వ్యాఖ్యానాలు ఇలా చేస్తారు. ఈ వ్యాఖ్యానం చేసింది చాలామంది పాస్టర్స్. కట్ చేస్తారులే, మీ దగ్గర రారు. ప్రతీది నిజం కాదు. మీరు అనుకుంటారు నిజమే మర్మం చెప్పేశాడు, మరమరాల్లాగే ఉన్నాయి టేస్టీగా. ఇలాంటివి కాదండి. కొంతమంది లెగిసారండి. ఇప్పుడు అందరూ చెప్పిన వాక్యం కాదు కానీ కొంచెం డిఫరెంట్గా చెప్పాలి. ఏం చెప్తున్నావు?
ఏం చెప్తున్నావు? సంసోను దెలీలా పవిత్ర బంధం, లోతు భార్య ఉత్తమురాలు. అంటే ఎవరు చెప్పలేని చెప్పాలి. వాక్యానికి విరోధం. ఈయన ఎక్కడ పాడేసిందో తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్లో పాడేసిన సైతాన్. ఎవరో చెప్పలేని చెప్పాలి మనం అన్నప్పుడే పాడేసి నిజంగా ఎవరో చెప్పలేని చెప్తున్నారు. అయ్యయ్యో, అజ్ఞానం, అవివేకం, అంధత్వం, మందత్వం కలిపి చెరిపిడు బోధకులు ఉన్నారు. పౌలు అంటాడు, మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కలిపి చెరిపిడు అనేకులు వలె మేము లేం. ఈ బోధల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అందుకే ఎవరు పడితే వాళ్ళు వస్తున్నప్పుడు ఆహ్వానించకండి. కుడికాలు ముందు పెట్టి రెండు అనకండి. సుడెట్టేసుకుంటుంది, సుడి మళ్ళీ వదలదు. అద్భుతం ఏంటంటే మేము వదిలించాలి అప్పుడు వచ్చి. ఈ సుళ్ళు జాగ్రత్త సుమా. ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? అతీతుడు మన దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఏం మాట్లాడుతున్నారు? దేవుడిచ్చిన నడిపింపుతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పాను? అంత గట్టిగా కానీ మాట్లాడపోయి ఉంటే 7 అంతల అగ్నిగోళం ఎక్కువ చెయ్యపోదురు కదా. వీళ్ళు ధ్యానం ఎలాగుంటుంది తెలుసా? అభంశుభం ఎరగలేని వాళ్ళు, ఏసునోళ్ళు కూడా కాలిపోయారు. ఆహా, నీ ధ్యానం అదా? ఇలాంటి ధ్యానాలు కూడా ఉంటాయి, జాగ్రత్త. వీళ్ళు ఈ ధ్యానం ఎలా చేస్తారు తెలుసా? అభంశుభం ఎరగలేని వాళ్ళు ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు గురించి ఏమైపోయారు? నీకు ధ్యానం చేయడం తెలదు, ఊరుకో. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడే, దివారాత్రములు ధ్యానించువాడే ధన్యుడవుతాడు. హల్లెలూయా. ఎవరో చెప్పలేంది చెప్తాం అనుకున్నవాడు దౌర్భాగ్యుడవుతాడు. నేను అంటాను, ఈరోజు ఎవరో చెప్పలేదు నువ్వు చెప్తున్నా, నాకు తెలియక అడుగుతాను, ఈ రోజు వరకు ఏ గొప్ప దైవజనుని లేపలేదా దేవుడు? నిన్నే లేపాడా ఈ తరంలో? ఇంతకు ముందున్న దైవజనులు వాళ్ళ ఆత్మతో నింపబడలేదా? వాళ్ళు ఇంతవరకు చెప్పింది తప్ప, నువ్వు అక్కడో చెప్పింది కరెక్టా? చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి మీరు. ఏ వాక్యం పడితే ఆ వాక్యం వినకండి. పాస్టర్ గారు బాగా వాడబడుతున్న పాస్టర్ గారు కదా అని తీసుకొస్తారు ఎవరో. ఈ తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరిని తీసుకొస్తారు తెలుసా? ప్రార్థన చేసి కనిపెట్టి ప్రభువా వస్తున్న వాళ్ళకి ఏ వాక్యం ఇస్తాం అనరు, అస్సలు అనరు. యూట్యూబ్ కొడతారు. ఎవరు విరివిగా వాడబడుతున్నారో, ఎవరో ఇలాగా అలాగా ఆత్మీయులు వాడబడతారో, సాతాను చేత వాడబడుతున్న వాళ్ళు వాడబడతారు. ఇప్పుడు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడి మీద ఆధారపడలేదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నేను అన్నాను కదా, 1000 నిమ్మకాయలు ఉన్నాయి. ఆ 1000 నిమ్మకాయలు ఒకే కుళ్ళిపోయిన నిమ్మకాయ నీ ఎదురుగుండా పెట్టారనుకో, 1000 + 1 ఎంత? 1001 నిమ్మకాయ. నువ్వు ఇళ్ళల్లో ఏం చేస్తావు తెలుసా? కుళ్ళిపోయింది ఇలాగెలా తీస్తే అది వస్తుంది ఇంకా నీ చేతికి. ఎందుకో తెలుసా? ఆశను బట్టి కార్యం చేస్తాడు దేవుడు. ఆధారపడితే ఆధారం అవుతాడు దేవుడు. ఆశ్రయిస్తే ఆశ్రయంగా నిలబడతాడు దేవుడు. దిక్కుగా భావిస్తే దిక్కు అవుతాడు దేవుడు. దేవుణ్ణే చూసుకుంటే దేవుడే సర్వాధికారివై సమస్తము సమకూడి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా నడిపిస్తాడు. మన ఆశను బట్టి ఉంటుందండి. ఇప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలు దైవ నడిపింపుతో మాట్లాడుతున్నారు. దైవ నడిపింపు అంటారా కాదంటారు? మీరు చెప్పాలి. దైవ నడిపింపేనా? మరి అక్కడ యేసునోళ్ళు చచ్చిపోయారు, అక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు. అలాంటి ధ్యానాలు మనం చెయ్యక్కర్లేదు. మొత్తానికి దేవుని మహిమ కనబడింది. ఇక్కడ యేసునోళ్ళు చనిపోయారే, ఈ 7 అంతల అగ్నిగోళములో వేయబడిన వాళ్ళు ఎలా ఉన్నారు చూడాలా, ఆనందించాలి. ఇప్పుడే నా ముఖం ఇంతవరకు వికారం చేసేసారు వీళ్ళు. మామూలుగా కాలకూడదు. అయ్య బాబోయ్, అమ్మోయ్, కుయ్యో, మొర్రో అంటున్నారా అని వింటున్నాడు. నిజంగా చెప్పనా, వినబడుతుందండి. స్తుతి కేకలు వినబడుతున్నాయి. హల్లెలూయా. అగ్నిగుండంలోకి వెళ్ళి కాలిపోతామేమో అని వాళ్ళు అనుకున్నారు. దేవుడికి స్తోత్రం, కాలిపోయిన పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నారు. అగ్ని మంట స్వభావాన్ని కోల్పోయింది. అస్సలు మంట తగలట్లేదండి వాళ్ళకి. మంట తగలట్లేదు అనడానికి రుజువు కూడా రాయించాడు, అగ్నివాసన అంటలేదు.
మనకున్నాయే ఒక స్టవ్లో 2 అటు ఇటు. ఈ పక్కన వంట చేస్తుంటే ఈ పక్కన సురువు అంటది. కొన్ని సందర్భాలు ఇక్కడిది ఏదో తీసుకెళ్దాం అనేటప్పటికి వెంట్రుకలు వాసన వచ్చేస్తూ ఉంటాయి, కోడిని కాల్చిన వాసన. కానీ అక్కడ దేవుడు రాయిస్తున్నాడు అగ్ని వాసన అంటలేదు, బట్టలు అంటే ఏం ఆవరించింది? మహిమ మేఘం. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి! ఈరోజు చేయట్లేదో దేవుడు అద్భుతాలు? ఎటువంటి కార్యాలన్నా చేస్తాడో మనం ఆధారపడితే. మహిమ వస్తుందండి దేవునికి. అగ్నివాసన అంటే ఆ 4వ ఓడు రూపం దేవదూత రూపం. మన భాషలో, ఆయన భాషలో దేవత రూపమే. ఎంతమందిని వేశారు? ఒకడు అంటున్నాడు ఆ యేసునోడు కూడా పడిపోయినట్టున్నాడండి, 4 కనబడుతున్నారు. నెబుకద్నెజరు రాజా కళ్ళ అంతం లేదా నీకు? యేసునోడు నల్లగా ఉన్నాడు, ఇటు తెల్లగా ఉన్నాడు. యేసునోడు ఎలా ఉన్నాడు? ఈయన ముఖం పెట్టి వెలిగిపోతుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది రోయ్. మనిషిలాగా కూడా లేడు, దేవతలాగే ఉన్నాడు. పైకి తీయండి, పైకి తీయండి. దిగొచ్చినది మన దేవుడు. మన దేవుడు సింహాల బోనులో దానియేలుకి దూతను పంపాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు దూతను పంపాడు, అగ్ని మంటలను చల్లార్చాడు. హల్లెలూయా! ఇప్పుడు స్టెఫను కుయ్యో మర్రో అనలేదంటే కారణం ఏంటి? దేవుని మహిమ కమ్మింది. హల్లెలూయా! దేవునికి స్తుతి కలుగుగాక. పౌలు గారు అయ్యయ్యో బాబాయ్ 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 అనలేదంటే కారణం ఏంటి? దేవుని మహిమ కమ్ముకుంది. దానియేలు సింహాల బోనులో బాబాయ్ బాబాయ్ అనలేదంటే కారణం ఏంటి? దేవుని మహిమ కమ్ముకుంది. అగ్నిగుండములో వీళ్ళు కేకలు వినబడలేదు, స్తుతి కేకలు వినబడుతున్నాయి. హల్లెలూయా! హల్లెలూయా! అగ్నిలో వెళ్ళినా కాలిపోలేదయ్యా, జనములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా, నీది పావురపు మనసయ్యా యేసయ్యా, పావురపు మనసయ్యా యేసయ్యా, పావురపు మనసయ్యా యేసయ్యా, పావురపు మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. హల్లెలూయా! ఆయన ఏం చేస్తారు? అద్భుతం చేస్తారు. హల్లెలూయా! అద్భుతం జరిగిందండి. ఇప్పుడు అంటాడు నెబుకద్నెజరు రాజు, షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు పూజార్హుడు. ఆ దేవుణ్ణి ఎవరైనా ఒక్కరంగా మాట్లాడినట్టు తెలిసిందా పెంట కుప్పగా చేసేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు ఎవరైనా దేవుణ్ణి మాట్లాడతారా? షద్రక్ మేషక్ అబేద్నెగోలు కిరీటాలు ఇట్టాడు. దానియేలును రోల్ మోడల్గా చేసుకున్నారు, దానియేలులాగా నిలబడ్డారు. దేవుడు గొప్పోడండి. దానియేలును చూసి నిలబడినా నువ్వు దానియేలు అంతటి వాడిగా నా నిమిత్తం నిలబడ్డావని నిలబెట్టాడు. నేను ఇప్పుడు చెప్పేది అదే. శారీరకంగా ఎవరిని రోల్ మోడల్గా చేసుకోకండి. శారీరకమైన ప్రాకులాడతా అలా అలాగ ఉండాలి, మనం అలా తలదన్ను కలిగేలాగా ఉండాలి అని అనుకోకండి. నువ్వు ఆధ్యాత్మికమైన వారిని రోల్ మోడల్గా చేసుకో. నువ్వు వద్దన్న ఘనస్థితిని దేవునికి ఇస్తాడు. శరీర సంబంధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆత్మ సంబంధంగా నిన్ను తృప్తిపరుస్తాడు, అనేక ఘన కార్యములు పూనుకుంటాడు. నీ తలన్నీ జనుల మధ్యలో పైకెత్తుతాడు, సంఘానికి మాదిరిగా నిలబెడతాడు. దేవునికి స్తుతి కలుగుగా. ఎంత గొప్ప కార్యం చేసేటండి దేవుడు. దేవునికి స్తుతి. మనుష్యులకు భయపడ్డారండి వీళ్ళు. ఎవరికి భయపడ్డారు మరి? ఎంత భయపడ్డారు? మూల వాక్య భాగంలో మాట చెప్తారేమో అనుకున్నాను నేను. హల్లెలూయా! హల్లెలూయా! మిక్కిలి భయపడ్డారు. మొర్దెకై మనందరికీ తెలుసు. ఎక్కడన్నా పడ్డాడా? పడగొట్టాలని చూసుంటాడు ఉండడా? పడగొట్టాలని చూస్తాడు, పడ్డరనుకో ఉసుగొలుపుతాడు.
జనాల్ని, పరిస్థితుల్ని, స్థితిగతుల్ని బాధ పెడతాడు, నష్టాన్ని కలిగిస్తాడు, కన్నీళ్ళు ఉనికించేలా చేస్తాడు, చివుకుపోయేలా చేస్తాడు హృదయం. అంత చివుకులో కూడా దేవుడు పాదాల దగ్గర ఏడిసేసి కళ్ళు తుడిసేసుకుంటాం. అక్కడ ఏడిసేస్తాం, బయట నవ్వేస్తాం. ఇది దేవునిలో ఉన్న అత్యతమైన ఆత్మ బలం. హల్లెలూయా. మొర్దెకై పాపం ఎప్పుడు ఇదే కదా సంత. దానియేలును చూసి వాళ్ళ బాధ, వీడు ఉన్నతంగా అయిపోతున్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోను చూసి వీళ్ళ బాధ, మన రాజ్యంలో మనకంటే గనులుగా రోజు రోజుకి మెట్టు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి? జనాల బాధ. మనందరం ఒగ్గుతున్నాం, నమస్కారం చేస్తున్నాం హామానికి. ఈడేంటి పెద్ద దిగొచ్చాడు. ఏంటి మన రాజ్యంలో మనమే మనోళ్ళకి సలం కొడుతుంటే పక్క రాజ్యంలోంచి, పక్క దేశంలోంచి బానిసగా వచ్చాడు, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. మరి వీడేంటి గొప్ప? దగ్గరికి వెళ్ళి అడిగారు, ముర్దెకై హామాన్ని రాజుగారు చాలా హెచ్చించారు కదా, అందరిని నమస్కారం చేయమన్నాడు కదా, వంగమన్నాడు కదా, ముర్దెకై నీవెందుకు వంగట్లేదు, నమస్కారం చేయలేదు అంటే, మేము యూదులం, మేము వంగం, నమస్కారం చేయం, ఇది మా కట్టడ అన్నారు. అంటే ఏంటి దాని అర్థం? దేవుడికి భయపడతాం. దేవుడికి తప్ప ఎవరికి ప్రార్థన చేయడు. ఇక్కడ శద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడికి తప్ప ఎవరికి దండం పెట్టరు. ఇక్కడ కూడా దేవుడికి తప్ప ఎవరికి సాష్టాంగపడం. హల్లెలూయా. సాష్టాంగపడం. మేము ఏ మనుష్యుని దేవుడి స్థానాన్ని ఇవ్వం అన్నాడు. ఎంత ఊరుకుంటాడో చూద్దాం. చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు. మనకు లేదు ఆ గొప్ప. వీళ్ళంటే ఎవరికి వంగరంట, నమస్కారం చేయరంట. చూద్దాం. హామాన్తో చెప్పారు. అప్పటి నుంచి బాధ వచ్చేసింది హామానికి. అయ్యయ్యో, ఇంతమంది నాకు సలం కొడుతుంటే ఈ ఒక్కడో కూడా చేతులు కట్టుకుని నిలబడుతుంటే ఈ ఘనతంతటినే ఈ ఘనహీనుడు మింగేస్తున్నాడు. ఎంత ఆనందంగా వస్తున్నానో, బిలులాగా బూరుప్పినట్టు వీడి దగ్గరికి వచ్చేటాడు తుస్సు అయిపోతున్నాను. వీడే కాదు, వీడి సంతతి యావత్తు ఈ సామ్రాజ్యంలో ఎక్కడెక్కడ యూదులను ఉండకూడదు అంతే అని మీ అందరికీ తెలుసు. కంకణం కట్టుకున్నాడు. రాజశాసనం వచ్చింది. ఏమండి, చిరుద్యోగండి గేటు దగ్గర. మీకు తెలుసా, ఒక మాట చెప్తాను. ఏ కాలేజ్ కన్నా వెళ్ళండి, ఏ ఆఫీస్ కన్నా వెళ్ళండి, అక్కడ ఉన్న ప్యూన్స్ ద్వారా ఎక్కువ పనులు అవుతాయి. తెలుసా లేదా మీకు? ఎవరి సంతకం పెట్టాలన్నా అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా పనులు ఎక్కువైపోతాయి. మొర్దెకై భయపడిపోయి రాజుగారిని పట్టేసుకుని, లేకపోతే హామానుని పట్టేసుకుని, ఏమండి మీకు వంగక్క నమస్కారం చేయకే కదండి ఎంత బాధ, వంగుతానండి, నమస్కారం చేస్తానండి అంటే పరిష్కారం అవుద్దా అవదా? మామూలు ఆనందం వస్తుందా హామానికి? అంటే హామాను దగ్గరికి ఇతనే వెళ్ళిపోయి వంగుతానండి బాబు, ఎన్ని ఒంగులు వంగమంటే అన్ని ఒంగులు వంగుతాను, ఎన్ని దన్నాలు పెట్టమంటే పొర్లు దన్నాలు కూడా, అంటే సాష్టాంగ పడిపోయి పొర్లు దన్నాలు కూడా పెడేస్తానండి అంటే బూర్లాగా అయిపోడా? కానీ దేవుడు అలా నడిపించాడండి అతన్ని. అతను ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, దేవునితో అనుసంధాన్ని కలిగినవాడు. అతన్ని ఎవరు నడిపించారు? కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, జ్ఞానులు, అవివేకులు, మందమతులు, నేనే కానీ అయితే నా హామాను కాళ్ళు ఎట్టేసుకుందును. అక్కడే కదా ఉన్నాను గేట్ కాపరిగా. హామాన్ ఇలాగెళ్తాడు వెళ్ళి కారు ఇలాగెక్కగానే, రథమా, ఓకే, రథం ఇలా ఎక్కగానే కాళ్ళు ఎట్టేసుకుని, అయ్యగారు ఏమనుకోకండి అయ్యగారు, ఎప్పుడు కూడా దండాలు ఇట్టేస్తానండి మీకు అంటాను. అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటారు. కొంతమంది అండి దేవుని ఆత్మతో నడిపింపబడరు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచనలన్నీ కూడా దేవుని మీద ఉండవు, పరిస్థితుల మీద, స్థితిగతుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. అలా చేసుకుంటే ఎలాగా, ఇలా చేసుకుంటే ఇలాగా, ఇలా చేసుకుంటే బుర్రంత ఆలోచనలే. ఆత్మీయులకు బుర్ర నిండా దేవుడు ఉంటాడు. ఇలాంటి వాళ్ళనే దేవుడు నడిపిస్తాడు. నయోమిని నడిపించాడండి దేవుడు. పోతే పో అన్నాడు, నాలుగు లాగుదామని. తర్వాత
రూతుని నడిపించాడా దేవుడు? ఎస్. ఏ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు పాతి పెట్టబడిన చోటని నేను పాతి పెడతా, నిన్ను నన్ను మరణం తప్పేది వేరు చేయదు. నడిపించాడు, నడిపించలేదా? రాహాబుని నడిపించాడు, నడిపించలేదా? అయ్యా 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 మీ దేవుడు గొప్పోడయ్యా, మా గుండెలు కరిగిపోతున్నాయి, ఖచ్చితంగా మా ఓళ్ళని మీకు ఇచ్చేస్తాడు. నడిపించాడా? మరి నయోమిని ఎందుకు నడిపించలేదు? ఆత్మ ఉండదండి మాకు. ఇక్కడ కరువు వచ్చిందంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ సీలు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, ఎక్కడ ఎంత దిగుబడి వస్తుంది, ఎక్కడ తక్కువ రాబడి ఇచ్చేస్తారు కౌలుకి. ఇంకిదే. దేవుని మీద ఆధారపడిపో, ఆధారమైపోతాడు దేవుడు. దేవుణ్ణి లక్ష్య పెట్టు, నిన్నే లక్ష్యం చేసి చెయ్యి పట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించు, ఆశ్రయ దుర్గమై కోటై రక్షణ శృంగమై కోటలో భద్రపరుస్తాడు. అర్థమవుతుందా? నేను ఒక్కటే చెప్తున్నాను, మీ ఆలోచన కాదు, మీ ఉద్దేశంగా తలంపు కాదు. దేవుడి మీద ఆధారపడితే నడిపిస్తాడు. మనుషుల దగ్గర నడిపించలేదండి, షునేమీరాల్ని రాజు దగ్గర నడిపించలేదా? కానీ దేవుని మీద ఆధారపడితే మాత్రమే ఏ కోణాన్ని అప్లై చేసుకోవాలో మనకు అర్థమవుద్ది. దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా మొదట మనల్ని మనం ఆధారం చేసుకుంటే బోల్తా పడతాం. ఇప్పుడు ఎవరిని ఆధారం చేసుకున్నాడు? మొర్దెకాయిని ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు సాష్టాంగ పడిపోవడానికి నడిపిస్తున్నారా? నో. ఏదేమైనా కడ వరకు నిలబడతాం అంతే. దేవుల్లో చంపేసిన సచ్చిపోతాం, ఎవరికి భయపడేది లేదు. వాక్యాన్ని నిరర్ధకం చేసేది లేదు, వాక్యాన్ని నెరవేరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. రాణి అంటుంది, డాడీ బట్టలు వేసుకో, మంచి బట్టలు బ్రాండ్ తెచ్చాను. నీ బ్రాండ్ అక్కర్లేదు, నాకు బట్టలు లేకున్నాను అనుకుంటున్నావు. ఇలాగా మన ప్రజలందరినీ ఒక రోజున చంపేద్దామని రాజు శాసనం సంతకం చేయించాడు. ఇందును గూర్చి నీవు రాజ్యంలోకి వచ్చావన్న సంగతి మర్చిపోయి ప్రవర్తించుకో. నీవే గనక ఈ విషయంలో వాడబడకపోతే యూదులకు సహాయము వేరొక చోట నుండి వచ్చును, కానీ నువ్వు నీ ఇంటి వారు నశించిపోతారు పో అన్నాడు. రాణిగారికి టక్కన గుర్తొచ్చింది. ఆవిడంటది, చిలికత్తెలారా మనందరూ ఉపవాస ప్రార్థనలు ఉండాలి. మొర్దెకై తండ్రి మన యూదులందరినీ నా కోసం ఉపవాసం చేయమనండి, ప్రార్థన చేయమనండి. హల్లెలూయా. మెలకువతో కూడిన ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఇక్కడ మొర్దెకై మెలకువతో ప్రవర్తించాడు. ఇక్కడ ఎస్తేరు మొర్దెకై హెచ్చరికను బట్టి మెలకువతో ప్రవర్తించింది. అక్కడ కూడా దానియేలు హెచ్చరికను బట్టి మెలకువతో ఉన్నారు. ఎవరు? శద్రక్ మేషక్ అబేద్నెగోలు. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మాలో నుండి విత్తుతున్నటువంటి ఉపదేశములో నుండి మెలకువ కలిగి విజయాన్ని సాధించుదురుగాక. మేమైనా మీరైనా మెలకువలో గొప్ప విజయ వీరులుగా దేవుడు కృపలో నిలబడుదుముగాక. అద్భుతం జరిగిందండి. అమ్మగారు ఉపవాసం చేశారు. ఆమె ఆత్మ నడిపింపు కాబట్టి 2 సార్లు పిలిచింది విందుకి. మనమైతే ఒక రోజులో ముగిచ్చేద్దాం అనుకుంటాం. మనమైతే అబీగయ్యలు సుబుద్ధి కలిగిన భార్య కాబట్టి, అయ్యో తాగున్నాడు రేపు పొద్దున చెప్దాంలే మొత్తంతా దిగాక అంది. మనమైతే తెలిసి చెప్పేస్తే ఏదో కత్తిచ్చుకుని నిన్ను దావీదుని పడేసేద్దరు అందడు. తాగుపోతాడు ఏమందుడు, దావీదు నా మీదకి వస్తున్నాడా, నువ్వు చెప్తున్నావు నాకు, దా కత్తిచ్చుకుని నిన్ను వేసేసి ముందంటే వేసేస్తాను అందుడా కాదా? అందుకే మనకు నడిపింపు, ఆత్మ బలం. ఎలా పడితే అలా ఓక్కండి, ఆత్మ సహాయం ఉండదు. ఎలా పడితే అలా ఆలోచించకండి, ఆత్మదేవుడు ఎంటర్ అవ్వడు. దేవుడికి అనుకూలంగా ఉండండి, ఆయన మీకు విముఖుడవ్వడు, అనుకూలుడవుతాడు. దేవునికి స్తుతి కలుగుగాక. అద్భుతం జరిగింది. విందుకు రావాలండి అంది ఎస్తేరు. ఎవరమ్మా? మీరు రావాలి, మీరు హెచ్చించిన హామాను గారు కూడా రావాలి. హామాను అలాగిలా లేదు, హామాను ఆనందం. ఏంటి రాణిగారు రాజుగారితో పాటు అహష్వేరోషు గారితో పాటు నాకు విందు ఆహ్వానం పలికారా? ఆనందంగా వెళ్ళిపోతుంటే మళ్ళీ మొర్దెకై చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఈ ఆనందాన్ని హరించేసాడు వీడు, ఈ ఆనందాన్ని మింగేసాడు. ఇంకెళ్ళిపోయాడు ఇంటికి. భార్యతో అంటున్నాడు, ఎవరి వల్ల నాకు ప్రాబ్లం లేదే, ఆ మొర్దెకై గాడే పెద్ద ప్రాబ్లం. నన్ను రాణి గనపరుస్తుంది, రాజు గనపరుస్తున్నాడు, ఆ విందుకు నన్ను ఆహ్వానించారు, ఆనందంగా వచ్చాను.
నా ఆనందాన్ని మింగేసాడు. ఉరికొయ్య సిద్ధం చేయించాడు. ఉరికొయ్య సిద్ధం చేయించాడు. ఆ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీద్దామని మాట్లాడడానికి వెళ్ళాడు. ఈలోపు రాజుగారు అంటారు, రేపు కూడా విందుకి రావాలి, రాణి మిమ్మల్ని కూడా విందుకు పిలిచారు. సరే అయితే ఇంకా ఉరికొయ్య గురించి మాట్లాడదాం అని విందుకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి చక్కగా పెట్టి, ఎవరో సుబుద్ధి కలిగిన వాళ్ళు దైవ నడిపింపుతో కార్యం చేస్తారు. సిసేరా మీ అందరికి తెలుసా? వాక్యం చెప్పాను కదా, సిసేరా. యాయేలు తెలుసా? యాయేలు ఎంత అద్భుతంగా చంపిందండి ఆయన్ని. ఆత్మ నడిపింపండి ఇదంతానే. ముద్దెడతాం, పెట్టినట్టు పెడతాం, ముక్కట్టుకుంటాం, ఊపిరి తీసేస్తాం, అది దాని అర్థం. ఏం చేసింది? పాలిచ్చి కంబల కప్పి బాగా నిద్రపోయిన తర్వాత మేకు పట్టుకొచ్చి సుత్తి పట్టుకొచ్చి కణతల్లో కొట్టు కొడితే డబేలు నడిపాడు. గొప్ప విజయం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈవిడ ఏం చేసింది? భోజనాలకి పిలిచి పంచభక్ష పరమన్నాలు వడ్డించి పెట్టి, రాజా, ఒక దుష్టుడు ఉన్నాడు రాజా, మమ్మల్ని అందరిని ఒకే రోజు చంపేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఎవడా దుష్టుడు? ఈ దుష్టుడైన హామానే. దేవుడు నైజం చూడండి. అయ్యో బాబో, దైవ కార్యం చూడండి ఒకసారి. అప్పుడైతే రాజు చంపడు ఎవరిని? హామానుని. కోపం వచ్చి మందలిస్తాడో, లేకపోతే శిక్షిస్తాడో, లేకపోతే శాసనం కొడతాడు, లేదా శాసనాన్ని మారుస్తాడు. దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? మొర్దెకై ఆత్మీయుడు, ఆత్మీయుని చంపడానికి ఉరికొయ్య సిద్ధపరిచాడు. దేవుడు మనసులో పెట్టుకున్నాడు, నా సేవకుడు ఆత్మీయుడు నాతో అనుసంధానమైన వాడికి కీడు చెయ్యాలన్నా ఆ కీడు నన్ను నడినెత్తి మీదకి వచ్చేయాలని ఏం చేస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు చంపడు, వెళ్ళిపోయాడు. బుర్ర పాడైపోయింది రాజుకి. ఎందుకు? ఈయన కుడిభుజం కదా. హామానుని ఎవరు కనపరిచారు? ఎవరు హెచ్చించారు? బుర్ర పాడైపోయి ఉద్యానవనంలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు హామాన్? అయ్యో, ఆ స్థానంలో హామాన్ లేకపోతే ఏదో చేద్దాం 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 అనుకుంటారా అనుకోరా? దానియేలు విషయంలో దర్యావేషు రాజు మదన పడిపోయాడా లేదా? ఎందుకు? దానియేలు అంటే దర్యావేషు రాజుకి అంత ఇష్టం. ఇప్పుడు హామాను గారు అంటే అహష్వేరోషు రాజుకి నిద్రపోతున్న వారలారా, ఇష్టమా కష్టమా? ఇష్టమా కష్టమా? ఇష్టం. ఇప్పుడు ఎలా తప్పించాలి? ఇప్పుడు ఎలా తప్పించాలి అనుకుని ఉద్యానవనంలోకి వెళ్ళిపోయేటప్పటికి దేవుడు రంగం సిద్ధపడుతున్నాడు. అమ్మ రాజా, నువ్వు మాత్రం తప్పించాలనుకుంటున్నావు కదా, అదే ఉరికొయ్య మీద ఉరి తీసేయాలనుకుంటున్నాను నేను అని మొత్తానికి రాణిగారు ఆసనం మీద కూర్చుంటే కాళ్ళు ఏళ్ళు కాళ్ళు ఏళ్ళు కాళ్ళు ఏళ్ళు అమ్మా 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 చేతులు కాళ్ళు పట్టుకుంటే ఈయనకి లోపలికి రావాలని అనుకునేటప్పటికి కట్టెని ఇలా తీసేటప్పటికి ఆమెను బలవంతం చేస్తున్నట్టు కనబడ్డాడు. అలా కనబడేలా ఎవరు చేశారు? అప్పుడే కానీ ఏదన్నా ఉంటే హామాన్ ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. అహష్వేరోషు రాజు అంత తీవ్రంగా తీర్మానం తీసుకోడు. ఇప్పుడు ఎలా కనబడుతుంది? నా కళ్ళ ముందే రాణి చేయబట్టుకుంటా. అద్దండి, దేవుడికి అనుకూలంగా ఉండండి. ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు, నువ్వు చెప్పక్కర్లే. హల్లెలూయా. అంతే, నా కళ్ళ ముందు నా రాణి చేయబట్టుకుంటాం. ఎవరక్కడ? వీడిని తీసుకెళ్ళిపోండి, ఉరి తీయండి. అయ్యా, ఉరికొయ్య ఎందుకయ్యా? వేస్ట్. మొర్దెకైకి ఉరికొయ్య సిద్ధంగా ఉంచాడయ్యా, దాని మీద తీసేయండి, వెళ్ళిపోండి. అయ్యగారిని ఉరికొయ్య, ఏ ఉరికొయ్య మీద తీశారు? ఉరి నిర్దోషి అనబడేటువంటి దేవుణ్ణి చూసుకుంటూ బ్రతుకుతున్నటువంటి మొర్దెకై మరణము నిమిత్తము సిద్ధపరిచి ఉంచినటువంటి అయ్యగారు స్వహస్తాలతో సిద్ధపరుచుకున్న ఉరు కంబమును ఎక్కిస్తే హామాను గారు ఉరి తీయబడ్డారు. హామాను యొక్క సంతతిని ఉరి తీయించాడు దేవుడు. నిర్దోషి అయినటువంటి దానియేలు మీద కుట్ర పన్నిన వాళ్ళ సంతానాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? సింహాల బోనులో వేశాడు. ఇక్కడ
మొర్దెకై పక్షపు వాడై హామాను యొక్క సంతానాన్ని కూడా ఏం చేశాడు? చంపించేశాడు దేవుడు. ఎవరికి భయపడ్డాడండి మొర్దెకై? ఈ రోజు నువ్వు దేవునికి భయపడాలంటే, నేను దేవునికి భయపడాలంటే కార్యాలు జరగవు. ప్రార్థన చెయ్యి, మెలకుగుండు. ప్రవ్వా, నిన్ను ఎరగనని నేను అనకూడదు, నా మాట ద్వారా అనకూడదు, నా క్రియల ద్వారా లేదా చర్యల ద్వారా అనకూడదు, నా ప్రవర్తన ద్వారా నేను అనకూడదు, నా ఊహల్లో కూడా రాకూడదు. నాయన మెలకుతుండి ప్రార్థించే అనుభవాన్ని నాకు అనుగ్రహించు అని మెలకుతుండి ప్రార్థన చేయి. నిన్ను ఎలా నడిపించాలో దేవుడికి తెలుసు, ఎలా నిలబెట్టాలో దేవుడికి తెలుసు, నీ పక్షపు వాడే ఎలా క్రియ చేయాలో దేవుడికి తెలుసు, పగ ఎలా తీర్చుకోవాలో దేవుడికి తెలుసు, ప్రతిఫలంలో నిన్ను ఎలా నిలబెట్టాలో దేవుడికి తెలుసు. దడదడలాడేలాగా జనాల మధ్యలో దృష్టాంతంగా ఈ కార్యాన్ని ఎలాగ అతీతంగా వెదజల్లాలో దేవునికి తెలుసు. ఎంతవరకు వాక్యం విన్నారు కదా అమ్మా? దేవునికి భయపడే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుణ్ణే చూసుకుంటున్న వాళ్ళ యొక్క నడిపింపు ఎలా ఉంది? వాళ్ళ యొక్క తీర్మానాలు ఎలా ఉన్నాయి? వారి మాటలు ఎలా ఉన్నాయి? వారి ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఆత్మ బలం కలిగిన వాళ్ళగా ఉన్నారు. హల్లెలూయ, హల్లెలూయ. అప్పుడు మనల్ని బలపరిచే మన దేవుని యందు మనం సమస్తం చేయగలం. ఇలాంటి క్రియలు ఆపాదించుకొని బ్రతికితే మనము దేవుని యందు బలవంతులము. హల్లెలూయ. కడవరకు బలాన్ని కాపాడుకుందుముగాక, కడవరకు బలములో నిలవబడుదుముగాక. దేవుడు ఉద్దేశించిన మహర్దశలో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఆయనను మనం అనుభవించుదుముగాక, కడవరకు అనుభవిస్తూనే ఉందుముగాక. అనేకులు మనలను చూచి అనుభవించేలాగా మాదిరిగా మనం ఉందుముగాక. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించి నిలబెట్టునుగాక. ఆమేన్. దైవ